అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం భావనా ప్రపంచమని భౌతిక ప్రపంచమని రెండు ప్రపంచాలు ఉన్నాయి. మొత్తం భావనా ప్రపంచమే రాజ్యం చేస్తోంది మన దగ్గర. అవి రెండు ఎట్లా ఉంటాయో మీకు చెప్తున్నా. ఇంకా ఒక ఉదాహరణ చెప్పి మీకు ఇంకా కొంచెం దగ్గరగా అర్థమయ్యేటట్లు చేస్తాను. భావనా ప్రపంచాన్ని భౌతిక ప్రపంచాన్ని కదా. వాడు ఏమడిగాడు? పరమాత్మే ప్రపంచమే పరమాత్మ అంటున్నారు కదా కదా మరి నాకు ఇక్కడ ప్రపంచం కనబడుతోంది, నాకు పరమాత్మ కనబడడం లేదు అన్నాడు. దానికోసం జవాబు చెప్తున్నాడు. భావనా ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దీన్నే ఎల్ఎన్ రాజు గారు ఏమన్నారంటే వస్తువు వస్తు దృష్టి బుద్ధి దృష్టి అన్నారు. అంటే వస్తువు ఒకటి, నీ బుద్ధి ఆలోచించిన ఆలోచన ఒకటి. శాస్త్రం దాన్నే భావనా ప్రపంచం భౌతిక ప్రపంచం అన్నది శాస్త్రం చెప్పిన మాట. ఏమా వస్తు దృష్టి బుద్ధి దృష్టి మనం ఏం చేస్తున్నామో చెప్తున్నాడు. మొత్తం పరమాత్మ ప్రజ్ఞాన ఘనం అనే పేరుతో ఏ రూపము పొందలేదు. అది ఫస్ట్ నేర్చుకోండి. పరమాత్మ రూపంగా మారడు. ఎందుకంటే మారడానికి ఆయన వీలు లేదు. ఆయన ఘనం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవడు ఏం చెప్పినా నమ్మవాకండి. పరమాత్మ మారడు. సద్ఘన చిద్ఘన ఆనందఘనం. పరమాత్మ పేరు ప్రజ్ఞాన ఘనం అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అదే బ్రహ్మము లక్షణం. అటువంటి బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేనే అని చెప్తున్నాడు. నేనే అన్నప్పుడు ఈ శరీరమా? మరి ఈ శరీరం కాకపోతే దీంట్లో ఉన్నదా? చూడండి, మీకు రెండు ప్రపంచాలు చూపిస్తాను. ఏమ్మా, నేను ఒక మనిషిని కదా. ఈ మనిషిని నా పేరు భానుమతి. ఈ శరీరానికి అది పెట్టారు. వస్తు దృష్టి ఇది. వస్తు దృష్టి అంటే ఇదొక మనిషి. ఈ మనిషికి ఒక పేరు ఉంది. ఎందుకంటే పేరు గుర్తించటానికి ఉంది. నన్ను గుర్తించాలంటే ఆ పేరు కావాలి. కానీ మీ మనస్సులో నా పేరు గురువు కదా. మీ మనస్సులో భానుమతి కాదు. అది వస్తు దృష్టి అయితే భానుమతి. భావనా ప్రపంచంలో నేనెవరు అంటే నేను గురువు మీకు. ఇప్పుడు గురువు అనేది నా మీద ఏమన్నా తొడుగు వేశారా? మరి ఏం వేయకుండా మీరు నన్ను గురువు అంటున్నారు కదా. నన్ను అమ్మే అంటున్నారులే. అమ్మ కూడా అట్లాడిదే. అమ్మ కూడా భావనే. అర్థమైందా? అంటే ఏమిటి? ఒక వస్తువు మీద మనం ఒక దాన్ని వేస్తున్నాం. ఏం వేసామంటే మన భావనని వేసాం కదా. అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒకడికి కూతురు.
వాడు కూతురు అనే భావన దాని మీద వేశాడు. ఇంకొకడు అది నాకు భార్య అనే భావన వేశాడు. ఇంకొకడు ఇది నాకు చెల్లి అనే భావన వేశాడు. అది చెల్లి కాదు, అది కూతురు కాదు, అది కోడలు కాదు కదా, అది భార్య కాదు. మరి ఎందుకండి వాళ్ళందరూ వేశారు అంటే ఒక్కొక్కడి భావన ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో అదొక అమ్మాయి. మీకు అర్థమవుతుందా? భౌతిక ప్రపంచంలో అదొక అమ్మాయి. భావన ప్రపంచంలో ఎవడి భావనకి తగ్గట్టు వాడది, ఒకడు కూతురు అంటున్నాడు, ఒకడు కోడలు అంటున్నాడు, ఒకడేమో అమ్మ అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. బుద్ధిలో వాడికది భార్య, బుద్ధిలో వాడికది కూతురు. వాడి బుద్ధి దృష్టిలో దాన్ని కూతురుగానే చూస్తాడు. ఎందుకని అంటే వాడి భావన ప్రపంచంలో వన్స్ వాడు ఏమేసుకున్నాడు అంటే వాడి మనస్సులో ఇది నా భార్య, భార్య అనేది లేదు, దాని మీద వేశాడు. అర్థమైందా? ఆ వేసిన భావనా ప్రపంచం ఎవడికి వాడికి ఒక ఇండివిజువల్ భావనా ప్రపంచం. అందరికి ఒకటి కాదు, అందరికి ఒకటైతే అందరికి అది కూతురుగా కనిపించేది కదా. ఒకడికి భార్యగా కనిపిస్తోందా లేదా? వాడి మనస్సులో ఏది వేసుకుంటున్నాడో అది వేస్తున్నాడు. ఏమ్మా? అట్లాగే భావన ఎట్లా నీకు ఉంటున్నదో అట్లా ఈ ప్రపంచం మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తాను, వినండి. అరుణ్ గోవిల్ అనేవాడు భౌతిక ప్రపంచంలో ఒక మనిషి. అరుణ్ గోవిల్ అనేవాడు భౌతిక ప్రపంచంలో ఒక మనిషి. రాముడు అనే భావన వాడి మీద ఒకడు వేశాడు. ఎవడు వేశాడు? రామానంద సాగర్ అనేవాడు వాడి భావనా ప్రపంచంలో ఒక రాముణ్ణి చూసి, వాడి భావనా ప్రపంచంలో రాముణ్ణి, నిజమైన రాముణ్ణి, దశరథ రాముణ్ణి వాడి మీద వేయటానికి వీల్లేదు. ఎందుకని? దశరథ రాముడు కూడా ఒక వస్తు దృష్టే, ఒక భౌతిక దృష్టే, వస్తువు భౌతిక ప్రపంచంలో. వాడి మీద వేశాడు. ఎవడి మీద? ఆ అరుణ్ గోవిల్ మీద. ఆ అరుణ్ గోవిల్ మీద భావనా ప్రపంచంలో రాముణ్ణి వేస్తే వాడు రాముడుగానే బిహేవ్ చేస్తున్నాడు. ఎవడు? అరుణ్ గోవిల్. కాబట్టి అరుణ్ గోవిల్ అనేది భౌతిక ప్రపంచం, రాముడు అనేది భావనా ప్రపంచం. ఎవరి భావనా ప్రపంచం? రామానంద సాగర్ భావనా ప్రపంచాన్ని అరుణ్ గోవిల్ మీద వేసి మన భావనా ప్రపంచంలో కూడా అట్లాగే చూడమన్నాడు. ఒకడెవడో దీన్ని తయారు చేసిన వాడు, ఆ బల్బు తయారు చేసిన వాడు, ఆ ఎడిసన్ ఎవడో ఉన్నాడు. వాడి భావనా ప్రపంచంలో ఇటువంటి బల్బు తయారవుతుంది అని ఒకటి అనుకున్నాడు. దాన్ని తయారు చేశాడు, ఆ బల్బుని. వాడి భావనా ప్రపంచంలో ఏముందో అది మన భావనా ప్రపంచంలోకి ఎక్కించాడా వాడు? కాదు. నీ దగ్గర అర్థం ఉంది కాబట్టి, నీ దగ్గర అర్థం ఏమిటి? నీ బుద్ధి దర్పణం. అది వెంటనే వాడి బుద్ధి దర్పణంలోది నీకు ఎక్కించుకుంది. అందుకని నీకు కూడా బల్బ్ అంటే అదే అని అనిపిస్తోంది. అట్లాగే ఒక వడ్రంగి వాడు ఒక టేబుల్ తయారు చేసే, ఏదో అందమైన టేబుల్ ఇది కాదులే, ఏదో తయారు చేశాడు. వాడి మనస్సులో భావనలో ఉన్నదే చేశాడు. వాడు దానికి టేబుల్ అని పేరు పెట్టాడు. మన భావనలో కూడా అది ఎక్కిచ్చాడు. అందుకని మనం ఏమంటున్నాం? ఇది టేబుల్ అంటున్నాం. ఎందుకని? వాడి భావనలో ఏది ఉందో అది. ఇంకా మీకు అర్థం కావాలంటే మెల్లమెల్ల అన్నీ చేసుకుని మీరు అర్థం చేసుకోండి కదా. మనం వెంకటేశ్వర స్వామి ఫోటో పెడుతున్నాం మన ఇంట్లో, గుళ్ళో కాదు, మన ఇంట్లో దేవుడి గదిలో ఒక సత్యనారాయణ స్వామి బొమ్మను పెట్టాం. అది పేపరే, ఇది పేపరే కదా. లేకపోతే అది విగ్రహం, శిలతోనో దారువుతోనో అదే చెక్కతోనో లేకపోతే లోహంతోనో చేసిన ఒక బొమ్మ. ఇది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో నా ఇంట్లో ఉన్న విగ్రహం ఇత్తడిది, నా ఇంట్లో ఉన్న విగ్రహం బంగారుది, నా ఇంట్లో ఉన్న విగ్రహం వెండిది, చెక్కది. ఇవన్నీ నా ఇంట్లో ఉన్న విగ్రహాలు.
ఇవన్నీ భౌతిక ప్రపంచంలో. అది వెండి కాదా అంటే వెండే, కానీ భావనా ప్రపంచంలో అది నాకు అమ్మవారు. వీడు వెంకటేశ్వర స్వామి, వీడు వెంకటేశ్వర స్వామి కాదు, ఇది అద్దం. అద్దమా కాదా? అద్దం తర్వాత పేపర్, ఆ పేపర్కి వెనక ఒక చెక్క, ఆ చెక్కకు వెనక 4 మేకులు, చుట్టూ ఒక ఫ్రేమ్, ఇది కూడా చెక్కే. ఇందులో వెంకటేశ్వర స్వామిని నాకు చూపించు అంటే ఎక్కడ చూపించాలి? లేడు. నా భావనా ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దాని మీద వేశారు. ఆ వేసేటందుకే ఆ పురోహితుడు మనకి అసునీతే పునరస్మాసు అని చెప్తున్నాడు. నా భావన వాడి మీద వేస్తున్నాను. వాడికి బుద్ధి దర్పణం లేదు. బుద్ధి దర్పణంలో వాడు నేను వెంకటేశ్వర స్వామిని పడలేదు, నేను భానుమతిని పడ్డాను. నా బుద్ధి దర్పణంలో నా పేరు నేను భానుమతిని, కానీ నా బుద్ధి దర్పణంలో వాణ్ణి నేను వెంకటేశ్వర స్వామి అనుకున్నాను. నా కోడలు ఎట్లా అనుకున్నాను, నా కూతురు ఎట్లా అనుకున్నాను, నా భావనా ప్రపంచంలో అట్లా వాణ్ణి ఏమనుకున్నాను? వెంకటేశ్వర స్వామి అనుకున్నా. ఏం సత్యనారాయణ స్వామి అనకూడదు అంటే ఆకారమే కదర్రా. వాడికి 4 చేతులే, వీడికి 4 చేతులే కదా. వాడికేమో నామం పెట్టాము, వీడికి కూడా ఏదో ఒక నామం పెడతారేమో, ఏదో నామాలు పెట్టారో. ఈ ఆకారం గలవాడు సత్యనారాయణ స్వామి కదా, ఆ ఆకారం గలవాడు వెంకటేశ్వర స్వామి. ఇది ఎవడనుకున్నాడు అంటే ఆ బొమ్మను తయారు చేసిన వాడి భావనా ప్రపంచంలో వాడు వెంకటేశ్వర స్వామి. అర్థమైందా? వాడి మనసు, వాడి భావనా ప్రపంచంలో అంటే ఈ ప్రపంచం మీద ఏమ్మా మనం ఏం వేస్తున్నాము? ఎవరెవరి భావనా ప్రపంచాన్ని వాళ్ళు వేస్తున్నారు. అందువల్ల ఇది ఆభాస. నీకు ఆభాస అంటే ఇది అసలు లేనిది అని అనవాకండి. వస్తువుగా ఇది ఉంది. ఎవరుగా ఉంది? భౌతిక ప్రపంచంలో పంచభూతాలతో ఇది ఉంది. ఇది ఆభాస, ఇది లేదు అని మేము ఇన్ని రోజులు చెప్తుంటే మీరేమంటారు? నాకు కనపడుతుంటే లేదంటుందండి భయమే. ఏది లేదు చెప్పండి ఇప్పుడు? నీ భావనా ప్రపంచంలో వేసింది లేదు కదా. భౌతిక ప్రపంచంలో ఉన్నది ఒకటి ఉన్నది. అయితే భౌతిక ప్రపంచంలోది భావనా ప్రపంచంలోది ఒకటి కాదు. భౌతిక ప్రపంచంలోది పంచభూతాత్మకమైంది, భావనా ప్రపంచంలోది నీ భావన. అందుకు అది ఆభాస. అందుకని నీ భార్య ఆభాస, నీ ఇల్లు ఆభాస. ఇల్లు కరెక్ట్ భౌతిక ప్రపంచంలో, అది నా ఇల్లు. అది ఇప్పుడు ఆభాస ఏది అంటే నాది. ఈ శరీరం కరెక్ట్, ఇది 5 భూతాలతోనే తయారైంది. నీ శరీరమైనా నా శరీరమైనా. కానీ ఈ శరీరము నాది అని ఎవడైతే అనుకుంటున్నాడో, ఎవడనుకుంటున్నాడు చెప్పండి? మీ బుద్ధిలో, జాగ్రత్తగా వినండి, మీ బుద్ధిలో పడిన చైతన్యం యొక్క ఆభాస. దానికి అది మనిషి కాదు, అది జీవుడు కాదు. వాడెవడు? ప్రతిబింబం. ఆ ప్రతిబింబం అంటే దాని తాలూకు కాంతి. ఎవరి తాలూకు కాంతి? లోపల ఉన్న ప్రత్యక్ అనే దాని తాలూకు కాంతి నీ బుద్ధి దర్పణం మీద పడి కదా ఈ శరీరాన్ని నాది అంటోంది. నేను నాది. ఒక నేను నీ జ్ఞానం. జాగ్రత్తగా వినండర్రా. ఒక నేనేమో నా ప్రత్యక్, నేను ప్రజ్ఞని. ఏ నేను నీ ప్రజ్ఞని? సామాన్యమైన నేను ప్రజ్ఞ. నాకు శరీరం లేదు, నేను ఆకారం పొందలేదు, పొందను కూడా. కానీ నా మీద మీరెవరైనా ఒక భావనా ప్రపంచాన్ని నా మీద పడేయచ్చు. ఎందుకంటే అది నిరాకారం కాబట్టి. భావనా ప్రపంచం నిరాకారం. అది నిరాకారం కాబట్టి ఎవడి మీదైనా పడచ్చు. అట్లా నా శరీరం మీద ఆ నిరాకారం పడింది. అర్థమవుతోందా అమ్మా? ఏమర్థమైంది చెప్పండి? మీ మీద ఎవరు పడ్డారు?
ఎవడెవడి భావన ప్రపంచంలో నిన్ను గురించి ఎవరో అని అది పడింది. అట్లా నా భావనా ప్రపంచంలో వీడు మంచివాడు అని పడింది, వాడు చెడ్డవాడు అని పడింది, వాడు మోసం చేశాడు అని పడింది. అంటే ఇప్పుడు వాడిని మోసగాడు అంటున్నా, వాడు మోసగాడు నిజమా, వీడు చెడ్డవాడు నిజమా, వీడు మంచివాడు నిజమా? మరి వీళ్ళెవరు? భౌతిక ప్రపంచంలో వీళ్ళొక మనుషులు. అర్థమైందా? వీళ్ళు మిథ్య అని మేము అంటలేదు. జగత్తు మిథ్య అంటే ఏ జగత్తు మిథ్య? భావన. ఒరే వాడు అహంకారిరా, వాడి జోలి పోవాకండ్రా, వాడు ఏం చెప్పినా వినడలేరా, ఒరే వాడు మూర్ఖుడురా, వాడు వినడురా. ఎందుకు వాడిని మూర్ఖుడు అని స్టాంప్ వేసావు వాడి మొహం మీద? నీ భావనలో వాడు మూర్ఖుడు. ఎందుకు నీకు ఆ భావన వచ్చింది అంటే ఏదో ఒక ఇన్సిడెంట్లో వాడికి నీకు సరిపోలే. ఎందుకు సరిపోలేదు? ఇంకా జాగ్రత్తగా వినండి, మీకు విధి చూపిస్తా. ఇప్పుడు కర్మను భౌతిక ప్రపంచం భావన ప్రపంచంలో ఏమేమి తేడాలు వస్తున్నాయో చూపించండి. దేవుడు అట్లా అనుకోలేదు, నేను ఇట్లా అనుకున్నాను అని అంటున్నాం కదా. నేను అనుకున్నది దేవుడు చెయ్యలేదు కదా. దేవుడు చెయ్యకపోతే మనకేమవుతుంది? వాడి మీద కోపం వచ్చింది. వాడికి దేవుడు చేశాడు, నాకు చెయ్యలేదు. ఏంటి వాడు ఎక్కువ ఏమిటి? వాడు దేవుడికి చాలా దగ్గరగా ఉన్నాడండి. ఎందుకంటే వాడు తిరుపతిలో రోజు వెళుతుంటాడు, కొండెక్కి కొండ మీదకి వెళతాడు. అందుకని వాడి మాట దేవుడు వింటాడు. నీ దగ్గర కూడా దేవుడే ఉన్నాడురా. వాడు వినకపోవడం ఏమిటి కర్మం? వాడు వింటూనే ఉన్నాడు. నీకు మొత్తం శక్తి ఇస్తున్న దేవుడు వాడే కదా ఇస్తున్నాడు. మరి వాడి మాట విన్నాడు, నా మాట వినలేదంటున్నావేమిటి? ఇక్కడ ఏం జరిగిందంటే మీకు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదే ఏకం విజ్ఞానేనా. నిన్న చాలాసార్లు మీకు ఈ మాట చెప్తున్నా. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది స్టేట్మెంట్. ఒక్కటి తెలిస్తే నీకు సమస్తం తెలుస్తాయి అన్నాడు పరమాత్మ. మన ఋషులు చెప్పారు. ఒకటి తెలిస్తే ఏం సమస్తం? ఒకటి ఏమిటో ఇప్పుడు చెప్తా. ఆ ఒకటి వినండి ముందు. ఏమిటంటే ప్రజ్ఞాన ఘనంలో ఆయన ఏకహ అనేకో అహమస్మి, అనేకమైనప్పుడు నా ఫీలింగ్స్ నాకు ఎట్లా ఉంటాయి అని ఆయన అనుకున్నాడు కదా. అనేకమై ఆయన బృహద్దర్పణంలో ఇన్ని బొమ్మలు వేసుకున్నాడు. అవన్నీ కూడా భావన వల్ల వచ్చినవే కానీ యథార్థం కాదు. ఏవి? పరమాత్మ సృష్టించిన బొమ్మలు. ఆయన సృష్టించిన బొమ్మలు నిజం కాదు, అవి భావనలో ఉన్నాయి. భావనలో ఉన్నాయంటే నేను ఒక రెడీమేడ్ బట్టల షాప్కి వెళ్ళి నేనే కాశ్మీరీ డ్రెస్సులో ఉంటే ఎట్లా ఉంటాను, నేనే పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఉంటాను, నేను వేసుకోక్కర్లేదు. నన్ను నేను సృష్టించి దాంట్లో ఆ డ్రెస్ వేసుకుని అది నా భావనా జగత్తు. నేను ఎక్కడ చూస్తాను ఆ భావనా జగత్తులో అనేకో అహమస్మి అని పరమాత్మ తన రూపాన్ని తాను అనేక కళలో మీరు తయారు చేసుకున్నట్లు నేనే చెప్పాను. అట్లాగే చాలా బొమ్మలు తయారు చేసుకున్నాడు. అవి నిజం కాదు, ఎందుకంటే ఆయన మీదనే అవి పడ్డాయి. ఎట్లా పడ్డాయి అంటే మందార కుసుమ సాన్నిధ్య మాత్రం చేత స్ఫటికల్లో మందారం ఎట్లా కనబడుతుందో శాస్త్రం అదే చెప్పింది. ఒక మందార కుసుమ సాన్నిధ్యంలో, మందార కుసుమం భౌతిక ప్రపంచంలో ఉండాలి, పరమాత్మ ప్రపంచంలో అది లేదు. మరి ఎట్లా వచ్చిందండి అని మీరు అడగచ్చు. మందార కుసుమం ఉంటే కదా అక్కడ లోపల ఎరుపు వచ్చేది అని మీరు అనొచ్చు. కానీ మందార కుసుమం లేదు ఆయన దగ్గర, భౌతిక ప్రపంచమే లేదు కదా. ఉన్నదేముంది? భావన ఉంది. ఆయన భావించాడు. ఆయన ట్రాన్స్పరెంట్ బాడీ లాగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆయన ఒక పెద్ద అద్దంలాగా ఉన్నాడు. దాన్ని ఏమనాలి అంటే బృహద్దర్పణం, చిదాకాశం అనేటువంటి బృహద్దర్పణం. అణోరణీయ మహతో మహి. అణు కంటే చాలా సూక్ష్మము, మహత్తు కంటే చాలా పెద్దది. అది చితి అనేటువంటి పదార్థం. ఆ చితికి ఏం గొప్పతనం ఉందంటే అది ఏం కావాలంటే అది అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం. దానికి 5 క్వాలిటీస్ ఉన్నాయి. అందువల్ల అది ఏం కావాలంటే అది కాగలదు.
అది ఎక్కడుంది అంటే మీ దగ్గర కూడా ఉంది. చూడండి, మీరు ఇప్పుడు ఏది ఊహించుకుంటే ఆ ఫోటో మీకు కనపడుతుందా కనపడదా? కనపడుతుంది కదా. ఏదైనా అనుకోండి, నామ రూప క్రియ, నామరూప వరకు మీ చేతిలో ఉంది. సర్వశక్తి సమన్వితం, మీరందరూ ఆ శక్తి గల వాళ్ళే. ఏదైనా అనుకోండి ఆ రూపం కనపడుతుంది. ఎక్కడ కనపడుతోంది? మీకు మీ మీ ఆకాశంలో కనపడుతోంది. ఆయనకి ఎక్కడ కనపడింది? ఆయనకి బృహద్దర్పణం మీద కనపడింది. అవునా? ఆయనకు కనపడిన దాన్ని విధి అంటున్నాం. అంటే పరమాత్మ యొక్క భావనా ప్రపంచంలో ఏమి ఆయన అనుకున్నాడో ఆ బొమ్మలన్నీ అక్కడ పడ్డాయి. అర్థమైందా? దాన్ని ఏమన్నాం మనం? విధి అన్నాం. అంటే విధి అంటే విధించాడు. మీరు బ్రహ్మదేవుడు ఏమన్నా పేర్లు పెట్టుకోండి. విధి అంటే బ్రహ్మదేవుడు రాశాడు. బ్రహ్మదేవుడికి ఏం పిచ్చి రోగమా? తల ఒక రాత రాయడానికి. వీడంటే ప్రేమ ఉంది, వీడంటే ద్వేషం ఉందా బ్రహ్మదేవుడికి? అసలు ఇట్లా ఉండదమ్మా. పరమాత్మ అన్ని రూపాల్లో నేను ఎట్లా ఉంటాను అని అనుకున్నాడు. అన్ని రూపాల్లో అంటే చెడ్డవాడి రూపంలో కూడా వాడు ఎట్లుంటాడో వాడు అనుకోవాలి. అది విధి. పరమాత్మ ఏదో అనుకున్నాడు, దాని తాలూకు నువ్వు ఒక చిన్న చిన్న అద్దాలు పెట్టుకున్నావు. ఒక పెద్ద అద్దం, దాని దగ్గర నేను ఒక చిన్న అద్దం పెట్టా. ఇది ఫ్రేమ్లెస్ మిర్రర్. దీన్ని గుర్తు చేసుకోండి. ఇది ఫ్రేమ్లెస్ మిర్రర్ కనపడుతుంది. ఈ పెద్ద అద్దం మీద మీరందరూ ఇంత చిన్న చిన్న అద్దాలు పెట్టుకున్నారు. మీరు ఎట్లా పెట్టుకుంటారు చిన్న చిన్న అద్దాలంటే, ఈ బోర్డు మీద నేను ఏదైనా రాశాను అనుకోండి, ఇమీడియట్గా ఆ రాత మీ అద్దం మీద పడి ఉంటుంది కదా. మీ అద్దం మీద అంటే ఇది మీకు ఎదురుగా ఉంది కాబట్టి నేను ఎన్ని రాస్తే అన్ని రాతలు మీకు పడతాయి. ఆ బృహద్దర్పణంలో మనం చిన్న చిన్న అద్దాలు పెట్టుకుంటే అంత మాత్రమే మనకు పడుతుంది. ఏమ్మా, అది మనకు జరగవలసిన క్రియ. మీకు అర్థమవుతుందా? ఏంటి చెప్పండి. మనం జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. పరమాత్మ ఒకటి అనుకున్నాడు. అనుకున్నది ఆయన అద్దం మీదంతా బొమ్మలు పడ్డాయి. ఇక్కడ భావనా ప్రపంచంలో ఉంటే ఇచ్ఛా జ్ఞాన అన్నప్పుడు నామ రూప పడుతుంది కదా, మీకు కూడా పడింది కదా. దాని దగ్గర ఇంకొక అద్దం పెట్టాడు అనుకో ఎవడో, మీరు మీ అద్దంలో పడ్డటువంటి పరమాత్మ యొక్క ఆ భావనా ప్రపంచం మీ లైఫ్. మీ లైఫ్ అంటే మీకు ఒరిజినల్గా అది మీకు కావాలి, అది మీకు జరగాలి. మీ అద్దంలో ఏం పడిందో అది మీ కర్మ అందానరా. కాసేపు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. అక్కడ కర్మ అనకూడదు, కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఆ పదం ఉపయోగిస్తున్నా. అది మీ కర్మ. అది ఎప్పుడు తయారైంది? మన కర్మ ఎప్పుడు తయారవుతుంది చెప్పండి? మనం పుట్టినప్పుడే తయారవుతుంది కదా. ఎప్పుడు మనం పుట్టినప్పుడు అంటే కాదు, మనం ఫస్ట్ బ్రీత్ చేసాం. తల్లి గర్భంలో మన పుట్టి శరీరమే తయారైంది. మనం ఫస్ట్ బ్రీత్ చేసాం. గాలి పీల్చగానే మన యాక్టివ్ మొదలైంది. మన బాడీ యాక్టివేట్ అయింది. అప్పటి వరకు యాక్టివేట్ కాలే. సొంత అమ్మ వల్ల శక్తి వల్ల మనం అంతవరకు పెరిగాం. మొట్టమొదటిసారి మనం ఫస్ట్ బ్రీత్ శఠ అనేటువంటి ఒక వాయువును మనం పీలుస్తాం. అది పీల్చగానే మన కర్మ మొదలవుతుంది. అప్పటి నుంచే కర్మ మొదలవుతుంది. చూడండి, పుట్టక ముందు వాడు తల్లి కడుపులో ఉండగా ఏం చెయ్యరు. పుట్టిన తర్వాత వాడికి హార్ట్లో హోల్ ఉంది, వాడికి ఇంకేదో ప్రాబ్లం ఉంది, వీడికి ఒక ఆపరేషన్ చెయ్యాలి కదా. వీడు ఇప్పుడే మదర్ ఫీడ్ తీసుకోవడానికి లేదు. మీకు ఊరికే చెప్తున్నా, ఇలాంటివన్నీ మనం వింటున్నాం, హాస్పిటల్స్కి వెళ్తే చూస్తున్నాం. ఎందుకు? ఆ బిడ్డ ఏం చేశాడని వాడికి ఆ కర్మ వేశారు. వాడు ఏం చెయ్యలే. వాడి అద్దంలో పరమాత్మ ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అని వాడి అద్దంలో అది పడింది. మీకు కర్మ బాగా అర్థం చేయిస్తా, కనుక్కోండి. ఏమ్మా, మీకు తెలిసిందా? అది వాడి కర్మ. ఎందుకురా ఆ పిల్లవాడు అట్లా చేస్తున్నాడు అంటే అది వాడి కర్మ అంటున్నాం మనం. వాడి కర్మ ఎందుకు పుట్టి అప్పుడే వాడు ఏం చెయ్యలే. అందుకని మన మతం ఏం చేసిందంటే వాడు ప్రీవియస్ కర్మ. వాడు ప్రీవియస్ ఏమున్నాడో మనకు తెలియదు. వాడు ఇప్పుడు పుట్టాడు, ఇంకా పుట్టి
అది నక్క అన్నది. నేను నక్క పుట్టి 4 వారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాదనే నేను ఎప్పుడు చూడలేదు. నక్క పుట్టి 4 వారాలు కాలేదుట, ఇంకా ఇంత పెద్ద గాలివాన నేను అసలు చూడనే లేదందిట. దాని బతుకెంత. కదా అర్థమవుతుందిరా. కాబట్టి ఆ పసిబిడ్డ, ఇప్పుడు పుట్టిన బిడ్డ, వాడికి ఇన్ని ఆపరేషన్లు జరగవలసిన అవసరం ఏముంది? వాడు ఎందుకు బ్రీత్ చేయలేకపోతున్నాడు? ఇదంతా వాడి కర్మ అంటున్నారు. ఇది వాడి కర్మ కాదు. ఎవడి కర్మ? పరమాత్మ ఏకః అనేకో అహమస్మి కదా. అది పరమాత్మ కర్మ. అది పరమాత్మ కర్మనా? పరమాత్మ భావన ప్రపంచం. అది మీకు అర్థం కావాలి. అట్లా మనం ఏదేదైతే ఫస్ట్ బ్రీత్ చేసి ఈ శరీరాన్ని తెచ్చుకున్నామో, శరీరం ఎందుకు తెచ్చుకోవాలి అంటే భావనా ప్రపంచంలో ఉంటే మనం ఫీల్ చేయటానికి వీలు లేదు. అందుకని ఈ పంచభూతాలతో ఒక శరీరాన్ని తయారు చేసి అందులో మళ్ళీ పరమాత్మే ప్రవేశించి, ఎందుకంటే అది ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఆ సర్జరీలు చేస్తుంటే ఆపరేషన్, పిల్లవాడికి ఒకటి కాదు, మీ ఏ కర్మ అయినా అదే. అర్థమవుతుందా? అది చేస్తూ ఉంటే వాడేం బాధపడుతున్నాడో నీకు తెలియదు, వాడికి తెలుసు కదా. కదా కరోనా వస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుస్తుంది. అంటే కరోనా ఎవరికి వచ్చిందో వాడికి తెలుస్తుంది. లేని వాడికి వాచానే కరోనా అంటే డాక్టర్ నేను చెప్పా కదా, డాక్టర్కి టైఫాయిడ్ వస్తే వాడికి అట్లా ఆ పిల్లవాడు ఎలా అనుభవిస్తాడు? అందులో ఉన్న పరమాత్మ అనుభవించి తెలుసుకుందామని అనుకుని వాడికి ఒక కర్మ పెట్టాడు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఇప్పుడు ఆ అమ్మో ఆ నాన్నో వాళ్ళ భావనా ప్రపంచంలో వాళ్ళకి ఒక అందమైన, ఒక ఆరోగ్యవంతమైన, ఒక ముద్దుగా ఉన్న, ఒక బొద్దుగా ఉన్న ఓ మంచి పిల్లవాడు పుట్టాలని ఉంది వాళ్ళకి. ఎవరికి? వాళ్ళ భావనా ప్రపంచంలో. వాణ్ణి వీడి మీద వేశారు. ఎవడి మీద? ఆ పుట్టిన వాడి మీద. వాడి దగ్గర కర్మ ఏముంది అంటే అద్దంలో పడ్డ బొమ్మ. మళ్ళీ కర్మ ఉన్నది, కర్మగా నేను కర్మని ఉన్నది అని చెప్పను. ఆ పెద్ద అద్దంలో ఏముందో అది వాడి అద్దంలో పడింది, వాడు అది అనుభవించే తీరాలి కదా. దానికి మన పెద్దలు ఏమన్నా అంటే కృతం కర్మ అని చెప్పారు. కృతం అని ఎందుకన్నారండి? వాడు చేయలేదు కదా, చేసిన కర్మ అనుభవించాలి అని ఎందుకన్నారండి? వాడు ఏం చేశాడంటే వాడి అర్థం ఆ కర్మ దగ్గర పెట్టాడు. అది అర్థమవుతుందా? ఏమో హేతు అర్థమైందా? వాడు ఏం కర్మ చేశాడు? వాడి అద్దాన్ని ఇంకో బొద్దుగా అందంగా ఉండే పిల్లవాడి దగ్గర అక్కడ పెట్టచ్చు కదా, వాడు పెట్టలే. మొత్తం కర్మలో కదా. వీళ్ళ భావన వాడు భౌతిక ప్రపంచంలో ఆ పిల్లవాడు ఆ అద్దం పెట్టుకున్నాడు, వాడి కర్మ అది. భావనా ప్రపంచంలో వాడి తల్లిదండ్రులు, వాడి బంధువులు, వాళ్ళందరి భావనలో వీడు అట్లా ఉండాలి అని. అట్లా లేడనుకో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి దుఃఖం. దుఃఖము సుఖము ఎందుకు వస్తున్నాయంటే నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నీకు దుఃఖం సుఖం వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉంటాయి? భావనలో ఉంటాయి. నువ్వు భావన చేస్తూ చేస్తూ ఉంటే అవి రాలేదు అని అనుకుంటున్నావు. ఇంకా ఇంకా మీకు అర్థం చేయిస్తా. కర్మ చూడండి, చెప్పిస్తా. ఒకడికి ఒక దారిలో వెళుతూ ఉంటే, వాడు కారు డ్రైవ్ చేస్తున్నాడో, ఏదో సైకిల్ స్కూటర్ డ్రైవ్ చేస్తాడో, ఏదో ఒక డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవ్ చేస్తున్న వాడికి యాక్సిడెంట్ అవ్వాలి, అది వాడి కృతం కర్మ. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే వాడు ఎట్లా వాడు ఫీల్ అవుతాడు. పరమాత్మకి ఏం కావాలరా? ఫీలింగ్ కావాలరా వాడికి.
అందుకని అన్ని బొమ్మల్ని తయారు చేసుకుని వాటిల్లో తను ఎట్లా ఫీల్ అవుతాడో తెలుసుకోవాలి, ఆయనకు అనుభవం కావాలి. ఏకహ అనేకో అహమస్మి అంటే అదే కదా. ఎందుకు అనేకం అవ్వడం, నోరు మూసుకు పడు ఉండక వాడు పడు ఉండాలి ఏమ్మా కదా. సేఫ్గా వెళ్ళాలి అన్నది వీడి భావనా ప్రపంచం. ప్రతివాడికి సేఫ్గా వెళ్ళాలి, అది వాడి భావనా ప్రపంచం. వాడికి యాక్సిడెంట్ కావాలి అన్నది వాడి ప్రపంచం కదా. యాక్సిడెంట్ ఎవరెవరికి కావాలి అని ఉంటుందో కొంతమందికి యాక్సిడెంట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు అట్లాగే పోవాలి. ఎందుకు అట్లాగే పోవాలి? ఏమండి వాళ్ళంటే మీకు అంత కోపమా? నాకు కోపం కాదురా, వాళ్ళ అద్దంలో వేసుకున్నది అది, వాడి కర్మ అది. అందుకని ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటారు అందరూ. వీడు కూడా ఆ ఫ్లైట్ టికెటే కొనుక్కున్నాడు. వీడు ఇప్పుడు ఆ ఫ్లైట్లో చావాలన్నమాట. ఒకడు ఆ ఫ్లైట్లో చావకూడదు, వాడు కూడా ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. మధ్యలో ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయిపోయి వాడు ఆగిపోతాడు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. చివరిదాకా వాడు వెళ్ళి కూడా అక్కడ గేటు టైం అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళడానికి వీల్లేదంటారు. వీడు ఆగిపోయాడు. ఆ ఫ్లైట్ కాస్త ఎక్కడో ఏమో అయింది. ఆ చావాలి అనుకున్న వాళ్ళందరూ ఆ ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్ కూలిపోయింది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే విధి అంటున్నాం కదా. అది విధి అలా ఉంది కదా. ఈ భావనా ప్రపంచంలో వీడేమనుకుంటున్నాడు, అది జరగకూడదు అనుకుంటున్నాడు. మనకి ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఏది కావాలి అనుకుంటున్నామో అది జరగదు. అది జరగకపోతే దేవుడు నాకు విఘటించాడు, దేవుడు నాకు హెల్ప్ చేయలేదు, నేను ఇన్నేళ్ళు పూజలు చేశాను. ఒక ఆమెకి మేము వెళ్ళాము ఒకరోజు, మా గురువుగారు మమ్మల్ని పంపిస్తూ ఉంటారు కదా, ఒక చోటికి వెళ్ళాం. ఆమెకి ఒక 1 year బాయ్ చచ్చిపోయినాడు. పిల్లవాడు చనిపోయినాడు. మామూలుగా ఆ పాతకాలంలో మరి పసిపిల్లలు చాలా చనిపోయేవాళ్ళు. ఎందుకు చనిపోయేవాళ్ళు, వాడికి ఎందుకు జబ్బులు చేసేవో మనకు తెలియదు. ఆమె ఆ పిల్లవాడు చనిపోయినాడు అన్న వార్త విని వాకిట్లో పెట్టుకొని కూర్చుంటారు కదా, గబగబా లేచి మేమందరం వెళ్ళాం చూడటానికి. ఇంట్లోకి గబగబా వెళ్ళి ఆ దేవుడి మందిరంలో ఉన్న ఆ ఫోటో ఏదో, ఆమె ఏ దేవుడిని పూజిస్తోందో తెలియదు, పటం నాకు సరిగా కనపడలేదు, కానీ ఆ పటం గబగబా తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు పూజ చేశాను, నీకు ప్రయోజనం ఏమిటని ఇట్లా కొట్టేసింది, నేల కొట్టేసింది. ఎందుకు? అరే ఈ పిల్లవాడికి ఇంత పుట్టి ఇప్పుడే చచ్చిపోవాలి అని ఏదో ఉంది, వాడి అద్దంలో అదే ఉందిరా. ఎవడెవడికి మన అద్దంలో కూడా కర్మ అయిపోయిందిరా, వాడు అందుకురా చచ్చిపోయినాడు, కర్మ ఎక్కడుంది, ఎక్కడి నుంచి అయిపోతుంది. మన బుద్ధి అనేటువంటి దర్పణానికి వెనక పాదరసం అంటించారు. మేము అట్లా మాటలు చెప్తాం కానీ నిజంగా పాదరసం ఉండదు, అంటదు. ఒక్కొక్క వాసన అనుభవించిన తర్వాత ఒక్కొక్క కర్మ అనుభవిస్తుంటే అదంతా అయిపోతుంది. అది ముందే చెప్పం. ఎందుకు చెప్పము అంటే మెట్లెక్కించి మేడకి చేరుస్తాం. మిమ్మల్ని లిఫ్ట్లలో తీసుకుపోయే పద్ధతి మన ఋషులు చెప్పలే. లిఫ్ట్లు లేవు, చచ్చినట్టు మెట్లెక్కండి. అందుకని అప్పుడు చెప్పం, ఇప్పుడు చెప్తాం. అంటే ఇప్పుడంటే మేము బాగా పర్ఫెక్ట్గా తయారైనామా అండి? ఏమో తయారైతే సంతోషం, కాకపోతే ఎప్పుడో అవుతారు, అయినాడు చూసుకుందాం, అంతే కదా. వాడి జాతకంలో ఏమేమి ఉంటాయో వాడి అద్దంలో ఆ కర్మంతా ఉంటుంది. కృతం అని ఎందుకన్నామంటే అది వాడు ముందుగా ఆ అద్దం పెట్టుకుని నిర్ణయించుకున్నాడు. ఎవడికి ఏ కర్మ ఎవడు అంటే వాడెవడు లేడు, వాడందరూ బొమ్మలే. ఏ అద్దం పెడితే ఆ బొమ్మ పడుతుందో వాడికి ఆ కర్మ. వీడు ఇంకో అద్దం పెట్టుకున్నాడు, వీడికి. అయితే పక్క పక్కన ఇద్దరు ఉంటే, ఇప్పుడు చూడండి, మామిడి చెట్టు వేప చెట్టు వేసామనుకో, మామిడి చెట్టుకు మామిడికాయలే కాస్తాయి, వేప చెట్టుకు వేపకాయలే కాస్తాయి. వేప చెట్టుకు మామిడికాయలు ఎందుకు కాయవండి అంటే పక్కనే ఉంది కదా, ఆ నేలలో మరి అది స్వీట్నెస్సే ఉంటే అది ఎందుకు ఆ చేదు తీసుకుంది?
ఉంది. మీకు అది కావాలి, దాని కర్మ అదే. ఎన్ని కాయలు కాయాలో, ఎన్ని పువ్వులు పూయాలో కదా, ఎంతమంది సంతానాన్ని కనాలో, ఎన్ని పళ్ళ బియ్యం తినాలో, ఎన్ని సంవత్సరాలు మనం జీవించాలో, ఇవన్నీ కూడా దాన్ని మనం మన ప్రారంధం అనే పేరుతో, ప్రారంధం అంటే ఏమిటి, ఈ అద్దం పెట్టుకున్నప్పుడు ఈ అద్దంలో పడ్డ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు అనుభవించే తీరాలి. నీ భావనా ప్రపంచంలో నీకు ఆశ వేరే ఉంది. మనం ఏం చేస్తున్నాం, నాకు అట్లా కాకూడదు, ఇట్లా కావాలి. ఎవ్వడికి కూడా వాడి లైఫ్ నచ్చదురా, ఎదుటి వాడి లైఫ్ బాగా నచ్చుతుందిరా. ఎందుకు అంటే వాడి లైఫ్ ఆల్రెడీ వాడికి వచ్చేసింది కదా. ఇంకోటిది చాలా బాగుంటుంది. ప్రతివాడికి వాడు ఎట్లా ఉన్నాడో వాడి, అరే నేను తెచ్చుకున్నది ఇది, నేను ఇదే అనుభవిస్తున్నాను అనుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఉండదా? నేను తెచ్చుకున్న కర్మ ఇది, నేను అసలు తెచ్చుకోలేదులే, నేను అని మీరెవ్వరూ తెచ్చుకోలే. నా అద్దంలో పడ్డ కర్మ ఇది. ఎందుకంటే భావనా ప్రపంచంలో నుంచి నువ్వు భౌతిక ప్రపంచంలోకి రావాలంటే క్రియ కావాలి. ఇది క్రియ కోసం వచ్చింది. వస్తువు లేకపోతే బొట్టిగా ఆలోచిస్తే దానికి ఫీలింగ్ ఎట్లా తెలుస్తుందిరా? కలలో నన్ను పాము గరిచింది అనుకోండి, కలలో నేను సృష్టించిన వాడికి, నేను ఒకరిని సృష్టించాను, నన్నే కల్లో నన్ను నేనే సృష్టించుకున్నా. ఆ సృష్టించుకున్న నాకు పాము గరిచింది. ఆ పాము గరిచిన బాధ ఆ బొమ్మకుందా నాకుందా చెప్పండి కదా? నాకే ఉంది. ఎందుకని అంటే నేను అద్దంలో పెట్టుకుని నా మొహం చూసుకుంటే అద్దంలో ఉన్న నా ముఖ ప్రతిబింబం నాకు బొట్టు సరిగా లేదని ఇది చెప్పదు, నేను చెప్తున్నాను. మరి నువ్వు చెప్పే కాడికి ఈ బొమ్మ నీకెందుకు అంటే నన్ను నేను చూసుకోవడానికి వీల్లేదు కాబట్టి నాకు బొమ్మ పెట్టుకున్నాను. పరమాత్మ ఎందుకురా అద్దంలో తన అనేక అహమస్మి అని వేసుకున్నాడురా అంటే వాడు చూసుకోవడానికి వీల్లేదు. పైగా అనుభవించాలంటే నాకు ఫిజికల్ బాడీ కావాలి. ఫిజికల్ బాడీ లేకపోతే అనుభవం లేదు. ఫిజికల్ బాడీని మేము ఉపకరణము అంటాం కదా. కర్మను అనుభవించాలంటే లడ్డు తయారు కావాలంటే చిల్లలు గరిటె, బాణలి, పొయ్యి ఖచ్చితంగా ఉండాలి. అవి లేకుండా నాకు శనగపిండి ఇస్తా, బెల్లం ఇస్తా, పంచదార ఇస్తా, నువ్వు నాకు లడ్లు చేసి అంటే నేను ఎట్లా చేసేది? క్రియ అనేటప్పటికీ మనకి శరీరం కావాలి. పరమాత్మ కూడా క్రియ లేకపోతే అనుభవం రావడానికి వీల్లేదు. ఇప్పుడు అద్దంలో పడ్డ బొమ్మ ఆయన ఎట్లా అనుభవిస్తున్నాడో చెప్తా మీకు. అద్దంలో పడ్డ నా మొహాన్ని నేను చూసుకుని నా బొట్టును నేను బొట్టు పెట్టుకున్నది నేనే, బాగలేదని తెలుసుకున్నది నేనే, సవరించుకుంటున్నది నేనే. ఇది కాదు మరి, ఇది విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఆభాస, అవునా కాదా? అట్లా పరమాత్మ అన్ని ఆభాసగా పెట్టుకున్నాడు మన అద్దాలన్నీ. అర్థమైందా? అందుకని నేను నిజమని అనవాకు. అద్దంలో పడ్డ బొమ్మ నిజమని ఎట్లా అనకూడదు. నువ్వు నిజం కాదు, నేను నిజం కాదు అన్నది కూడా ఎట్లా తెలుసుకోమంటారండి? నీ భావనా ప్రపంచంలో ఇది నేనని వేసుకున్నావురా. అందుకే దీన్ని మేము నకిలీ నేను అన్నాము, విశేషమైన నేను అన్నాము, సామాన్యమైన నేను అనం. సామాన్యమైన నేను, సామాన్యమైన నేనులో పడ్డ ప్రతిబింబమే ఈ నకిలీ నేను. అర్థమైందా? మా అందరికీ అర్థమైందా? ఇది అందరికీ అర్థమైతే ఒకసారి చెయ్యొద్దంటారా? అర్థం కాకపోతే మళ్ళీ వద్దు. ఇది అర్థమైతే మీకు సమస్తం అర్థమైనట్లే. ఇంకా మీరు మాకు ఇది తెలియలేదని అనకూడదు. మరి కర్మ ఏమిటండి? కర్మ అనుభవం. కర్మ అనుభవము
అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. నీ లోపల ఈశ్వరుడనే వాణ్ణి ఒకడిని పెట్టి, నాయన నేను వీడికి ఏ ఏ కర్మలు విధించానో ఆ కర్మలు ఖచ్చితంగా జరిగేటట్టు చూడరా. వీడు తప్పించుకు పారిపోతాడు, ఎందుకంటే వీడికి భావన ప్రపంచం, ఎందుకంటే ఇది నేను అనుకున్నాడు. వీడు నేను అనుకోకపోతే వీడు భావన చెయ్యడు. ఇది నీకు తెలిస్తే నువ్వు భావన చెయ్యవు. భావన చేస్తే మళ్ళీ జన్మ వస్తోంది. ఎందుకు వస్తోంది అంటే నువ్వు పరమాత్మవే కాబట్టి, నువ్వు ఏది భావిస్తే అది జరుగుతుంది కాబట్టి. ఎందుకు జరుగుతుందండి? నువ్వు ఏది ఆలోచిస్తే నీకు ఆ రూపం రావట్లేదా? వచ్చిందా రాలేదా? నువ్వు ఆలోచిస్తే ఏమొచ్చింది? ఏంరా, నువ్వేది ఆలోచిస్తే నీకు ఆ రూపం వస్తోంది కదా. నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు భావనా ప్రపంచంలో. ఆల్రెడీ నువ్వు తెచ్చుకున్న ప్రపంచం అయితే అది కాదు, అది ఇది అనుభవిస్తూ నువ్వు భావన చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ ఇంకో జన్మిస్తారా, ఆ జన్మలో ఈ భావనతో ఉండరా అంటున్నాడు. కాబట్టి మనం పునర్జన్మను అంగీకరించి తీరాలి. అద్వైతంలో అసలు పునర్జన్మ లేదు. ఎందుకని లేదు? నేను అసలు నకిలీ నేనును కాదు, నేను ఒరిజినల్ నేనును. నాకు కర్మతో సంబంధం లేదు, నాకు ఈ అనుభవాలు నావి కావు. ఎవడివి? పరమాత్మవి అనుకుంటే ఏమ్మా నీకు కర్మతో సంబంధం లేదు, నువ్వు మళ్ళీ భావన. మరి భావన ప్రపంచం అంటే ఏమిటరా? మనం ఆశించటమే కదా. ఆశిస్తున్నావు కదా, నాకు ఇది కావాలి అది కావాలి. ఆశాపాశము తా కడున్నిడుపు లేదంతంబు. అమ్మవారికి ఏమన్నారు? రాగస్వరూప పాషాఢ్య. అమ్మవారు ఏం చేసిందంటే ఆమె చేతిలో ఒక తాడు పట్టుకొని ఉంది. ఆ తాడు ఏమిటంటే ఆశ అనే పాశము. పాశం అంటే తాడు. ఆశాపాశము తా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఆశాపాశం ఎంతదిరా అంటే ఆశాపాశము తా కడున్నిడుపు, చాలా పొడవైందిట, దానికి అంతము లేదు. వారాసి ప్రావృత మేదిని వలయ సామ్రాజ్యంబు సేకూరినను. సముద్రాలన్నీ చుట్టొచ్చి ఆ మొత్తం భూఖండం అంతా సముద్రాలు చుట్టూ ఉంటాయి. వారాసి ప్రావృత మేదిని వలయ సామ్రాజ్యంబు సేకూరినన్ గాసింబొందిరిగాక. మహాపహా చక్రవర్తులు కూడా సంతృప్తి పొందలేదుట. ఎందుకని అంటే ఆశ అనేటువంటి పాశం వాళ్ళకి అమ్మ చుట్టి పెట్టింది. ఏం చుట్టి? మనందరికీ లేదా ఆశ? ఎక్కడ ఎవరు కట్టేశారు మన్ని కదా. ఆశ అనే పాశంతో కట్టేసింది. ఎందుకు కట్టేశావమ్మా? నువ్వు శరీరం కావాలనుకున్నావు. ఎప్పుడు ఈ శరీరాన్ని నేను అనుకున్నావో, ఏ నేను? నకిలీ నేను, ఒరిజినల్ నేను కాదు. నకిలీ నేనంటే జ్ఞానం, ఒరిజినల్ నేనంటే ప్రజ్ఞ. ఇంకా మర్చిపోవాకండి. ఒరిజినల్ నేను ప్రజ్ఞ. ప్రజ్ఞ నీ దగ్గరున్నదే కాదు. నేను ప్రజ్ఞని అని తెలిసిందనుకో, ఎవరికి ఏ బాధ ఉన్నా ఆ ఫీలింగ్ నీకు అర్థమవుతుంది. చూడు, ఎవరైనా చచ్చిపోయిన చోటికి మనం పోయినామనుకో, ఒక పెళ్ళికి మనం పోయినామనుకో, పెళ్ళిలో అందరూ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామా, ఏడుస్తుంటామా? ఒక చచ్చిపోయిన చోటికి పోయినామనుకో, ఆ చచ్చిపోయిన చోట మనం నవ్వుకుంటూ ఉంటామా? ఎందుకని? వాళ్ళందరూ ఆ ఇంటి వాళ్ళు మన వాళ్ళు కాదురా, వాళ్ళు ఎవరో ఏడుస్తున్నారు. బాగా అర్థం చేసుకోండిరా నాయనా. మనం అందరం ఎందుకు ఏడుస్తున్నాం? వాళ్ళ ఇంటికి పోయి ప్రజ్ఞ ఒకటేరా, అందుకని వాడు ఏడిస్తే నీకు ఏడుపు వస్తుంది. వాడు నవ్వుకుంటుంటే నీకు కూడా నవ్వు వస్తుంది. నవ్వు కాదు, ఆనందం వస్తుంది కదా. అందరి కర్మ ఒక్కొక్కరు చూడండి. అవతలి వాడు చాలా బాధపడుతుంటే వీడు చాలా ఫీల్ అయిపోతాడు కదా. ఒకడు బాధపడుతుంటే వీడు చాలా ఫీల్ అయిపోతాడు. పైగా వాడు ఎంత బాధపడుతున్నాడో అని అనుకున్నాడు అనుకో, అది భావనా ప్రపంచం. వాడు ఎంత బాధపడ్డాడో నీకు తెలియాలంటే
అందుకని మాట్లాడకుండా ఆలోచించకుండా నోరు మోసుకుని అహం బ్రహ్మాస్మి అని కూర్చోవడం, అంతకంటే ఏం లేదు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల కదా. రాగస్వరూప ఆ ఆశ అనేటువంటిది, అంటే ఆశ అంటే దాని మీద ఇష్టం, అదే రాగం. దేని మీద ఇష్టం? నీకు ఏ వస్తువు కావాలంటే చూడండి, మీరు ఆలోచించండి. ఒక వస్తువు కావాలి అని మన మనస్సులో ఒక ఆలోచన వచ్చింది అనుకుందాం, దాని దుంపదేగా అది అంతట వదులుతుందా మరి? ఎంత వెంటబడుతుంది చూడండి. అంటే ఆ ఆలోచన ఇంకా 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 వచ్చేసి అది చివరికి ఒక కషాయంగా తయారైంది. వాసన కషాయం అయితే మళ్ళీ ఎందుకని వాసన కషాయం? నువ్వు చాలా సీరియస్గా నాకు ఈ భావన కలిగిందన్నావు, దానివల్ల భావనా ప్రపంచం నీకు లేకపోతే నీకు అసలు మళ్ళీ జన్మకెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని దానికి ఏం చేయమన్నాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నాయన కర్మ జరుగుతుంటే అది శుభమైన అది అశుభమైన ఆ కర్మ జరుగుతుంటే కర్మ జరుగుతోంది అనుకో. ఎందుకంటే కర్మ జరగాలి కదా, జరగడం కోసమే కదా నువ్వు వచ్చావు ఇక్కడికి ప్రపంచంలోకి. నేను ఎక్కడ వచ్చానండి? నువ్వు రాలేదురా నాయన, నువ్వు తేబడ్డావు ఈ ప్రపంచంలో కదా. ఇప్పుడు బొమ్మలాట ఆడుకుంటూ చూడండి, మీకు చెప్తా వినండి. చెస్ అని ఒక ఆట ఉంటుంది కదా. దాంట్లో ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, కాలిబండ్లు ఉంటారు, ఒంటె ఉంటుంది. అవి ఒంటెలు కావు, ఒంటె ఆకారం కూడా దానికి లేదు. అవి చెక్క ముక్కలు కదా. చెక్క ముక్కల మీద ఒంటె భావన చేశావు, ఇది మీకు తెలియాలి. గుర్రం భావన చేస్తే గుర్రం ఇట్లా 2 అడుగులు వేసి పక్కకి వేయాలి. ఒరే ఈ కాయ ఇట్లా వేయకూడదురా. ఎందుకు వేయకూడదు? భావనా ప్రపంచంలో ఇది ఇట్లా. ఒరే ఏనుగైతే ఇట్లా చక్కగా పోవాలిరా, అది అటు ఇటు తిరగడానికి వేరు. ఏనుగు ఎందుకు తిరగకూడదు? దానికి చాలా ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు మీకు భావనా ప్రపంచం అర్థమైంది. భావనా ప్రపంచం అంతా ఆభాస, దాన్ని దీని మీద వేసావు. ఇది ఏమిటండి? ఇది నిజం కాదా? ఇది నిజం కాదు. ఇదేమిటిది? 5 భూతాలు. 5 భూతాలు ఏమైనాయి? కంపోజ్ అయినాయి. అవి డీకంపోజ్ అయిపోతాయి. కంపోజ్ అయితే బొమ్మ అదే చెక్క ఒక ఆకారం పొంది, వీడి ఏనుగైంది, ఇది ఒంటి అయింది, క్రాస్కనే పోవాలి. నువ్వు ఇట్లా పోకూడదు. ఎవడు చెప్పాడురా అట్లా పోకూడదని? అంటే ఒంటే ఇట్లాగే నడవాలి, అది విధి. అర్థమైందా? నీ భావనా ప్రపంచంలో దాంట్లో నేను విన్ అవ్వాలి. భావనా ప్రపంచాన్ని దాని మీద వేసావు. అది ఒంటె కాదు, అది ఏనుగు కాదు, అది బంటు కాదు. ఎందుకంటే బంటు రాజుకు షా పెడతాడు. ఇప్పటిదాకా నల్లకాయలు తెల్లకాయలు ఒక బాక్స్లో కూర్చున్నాయి. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రాత్రుల్లో డబ్బాలో ఉన్నప్పుడు అవి ఏం కొట్లాడుకోలే. ఏమిరా అద్వైతం ఎంత బాగుంటుందిరా, ఆలోచించండిరా. ఎప్పుడన్నా కొట్లాడుకున్నాయా చెప్పండి? ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది, ఈ అత్తగారు వీళ్ళ ఇంట్లో ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకోలే, కొట్లాడుకోలే. ఒకవేళ ఏ ఫంక్షన్లోనో ఇట్లా మనలాగా కూర్చున్నా కూడా పక్క పక్కన కూర్చున్నారు, హ్యాపీగా వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే ఇది వీడి కొడుకుని చేసుకుందో భావనా ప్రపంచంలో భావనా ప్రపంచం మీద కొడుకు కోడలు. నేను ఎప్పుడు చెప్తా, అమ్మ బోర్డు మీద పరవగానే చిన్న ఇంత బంటు కూడా అక్కడున్న రాజునో రాణినో చెక్ పెడుతుంది. అర్థమైందా? భావనా ప్రపంచం మీకు బాగా అర్థమైంది. భావనా ప్రపంచం ఆభాస.
అది మిథ్య. అది మిథ్యే కదా. ఎందుకని? ఎప్పుడది సత్యం అవుతుంది? క్రియారూపం ధరిస్తే. క్రియారూపం ధరిస్తేనే కర్మ నీకు అంటుతున్నది. ఇప్పుడు మనం క్రియారూపం ధరించాం, అందుకని కర్మను అనుభవించవలసి వస్తుంది. ఇది భావనా ప్రపంచం అని తెలిస్తే కర్మ అనుభవించక్కర్లేదు. మరి ఈశ్వరుడు లోపల కూర్చొని ఏం చేస్తున్నాడండి? గాడిదలు కాస్తున్నాడా? ఈశ్వరుడు గాడిదలు కాయటంలో నాయన, నువ్వు నీ అద్దంలో ఏమేమి కర్మ తెచ్చుకున్నావో అది అనుభవిస్తున్నావా? కొత్తది ఏదైనా తెచ్చుకున్నావా? అందుకని వాడు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఎంత కంట్రోల్ చేస్తున్నాడంటే, వాడు ఇవాళ నీవు ఇంత అన్నం తినాలి, ఈ అన్నము ఈ కూరలో ఈ నాన్ వెజో నీ మొహం నీవేమన్నా వింగు ఇవి తినాలి ఇవాళ నీ ఇవాళటి ఆహారం ఏ రోజుకి ఆ రోజే ఈ మాటలు మాట్లాడాలి, ఇంత తిండి తినాలి కదా, ఇన్ని నీళ్లు తాగాలి, ఇంత కళ్ళు తాగాలి, ఏవో నీకు ఉన్నాయి నీకు కదా, అంతే తాగమంటాడు. వాడు లోపల నుంచి ఇంకొక ముద్ద ఎక్కువ, లడ్డు చాలా బాగుంది ఇంకో లడ్డు తింటానంటే లోపల నుంచి కంట్రోల్ చేస్తాడు. ఎవడు వాడు? యముడు. ఇంకో ముద్ద తిందామంటే మీరు తినిపిస్తున్నాడా చెప్పండి? మరి ఇంకో డబ్బు సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా మోసం చేసేనా చేద్దామంటే ఎందుకురా మీకు వాడు అడ్డపట్టం లేదు అంటే మీరు ఆశాపాశం వెంటబడి ఇంకా 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 జన్మలు ఎత్తితే అమ్మవారికి చాలా సంతోషం. జన్మ రాహిత్యం అయితే ఆమెకి ఇష్టం లేదు కదా. ఆలోచించండి. జన్మరాహిత్యం కోరుకుంటే అసలు జన్మరాహిత్యం అంటే ఏంటో తెలుసునా? భావన లేకపోవడమే. భావన వస్తేనే జన్మ వస్తుంది కదా. వ్రాత వెంటగాని వరమేడు దైవంబు, చేత వెంటగాని వ్రాత రాదు, వ్రాతకు అజుడు కర్త, చేతకు తాకర్త. ఏం పని కర్మ చేస్తున్నామో మనము దాని ఫలితాన్ని మనం అనుభవించాలి. ఏ కర్మ చేస్తున్నామండి? ఈ దేహంతో కర్మ చేస్తున్నావు కదా. ఈ దేహంతో నీకెందుకు ఈ దేహం సృష్టించాం? ఇది ఏ కర్మ చెయ్యాలని నిర్ణయించుకుందో అది చేయటం కోసం సృష్టించాం. నువ్వేం చేస్తున్నావు? నా దగ్గర మనస్సు ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆలోచించవచ్చు కదా, నేను ఆలోచిస్తే నాకేం కర్మ అంటదు కదా. చేస్తున్నావు. ఆలోచించు. ఈశ్వరుడు మరి ఏం చేస్తున్నాడు? ఈ జీవుడు ఎవడో చెప్పాను. ఎవడు వాడు? చిదాభాసుడు. వాడు ఆభాస చైతన్యం, నిజంగా వాడు కాదు. ఆభాస అంటే ఏమిటి? ఉన్నట్టుగా కనిపిస్తుంది, అది యథార్థంగా లేదు. దానికి ఇంద్రధనస్సు ఇచ్చారు. ఇంద్రధనస్సు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మా గురుదేవులు అనేవాళ్ళు, నాయన మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తా, హెలికాప్టర్ కావాలంటే హెలికాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఆ ఆకాశంలోకి మీరు వెళ్ళండి, ఆ ఇంద్రధనస్సులో ఒక్క రంగు పట్టుకోండి అంటే నాకు చాలా ఇష్టం ఆ రంగు. పట్టుకురాగలరా? ఎందుకు పట్టుకురాలేరు? అది నిజం కాదు, అది ఆభాస. అది ఆభాస అయితే దానికి ఒరిజినల్ ఏది? సూర్యరశ్మి. సూర్యరశ్మే కదా ఇక్కడ ఆభాసగా కనపడుతోంది. కాబట్టి ఇక్కడ సూర్యరశ్మి ఏది, ఇక్కడ ఇంద్రధనస్సు ఏదో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సూర్యరశ్మి నీ ప్రజ్ఞానం బ్రహ్మ, నీ సామాన్యమైన నేను. ఇక్కడ ఇంద్రధనస్సు నీ ఆభాస అయిన నేను. మరి ఈ నేనే ఆభాస అయితే దీన్ని ఇంకా ఇంకా పొడిగించి మళ్ళీ మళ్ళీ జన్మలకి ఇంకా ఆభాసలు చేస్తే, ఒక ఆభాసతో వస్తుంటే ఇంకో ఆభాస కూడా నీకెందుకు? అట్లయితే మమ్మల్ని ఏం చేయమంటారండి? ఏం చెయ్యకుండా మేము ఇట్లాగే కూర్చుంటే మీకు హ్యాపీ కదా అంటే, దేవుడు మాకు ఏం కష్టాలు పెడుతుంటే అవన్నీ అనుభవించాలి కదా, అవన్నీ అనుభవిస్తూ కూర్చోమంటారా? మిమ్మల్ని అనుభవిస్తూ కూర్చోమలే, పురుషకారం చేయమన్నాడు. పురుషకారం అంటే ఏమిటి? పురుష ప్రయత్నం. ఏం ప్రయత్నము? కష్టాలు తీరడానికి ప్రయత్నం కాదు. కష్టం ఎందుకు వచ్చిందో రూట్ కాజ్ వెళ్ళు. రూట్ కాజ్ తెలుసుకోమంటాడు డాక్టరు.
మన మామూలు మెడికల్ సైన్స్లో అయితే మనకి ఏ రోగాలు వస్తే ఆ రోగాన్ని సర్ప్రెస్ చేస్తారు. యాంటీబయాటిక్ ఏముంది, 10 యాంటీబయాటిక్లు నేర్చుకుంటే రాసేస్తే సరిపోతుంది, అప్పటికిప్పుడు తగ్గుతుంది కదా. మళ్ళీ అది రోగం వచ్చినప్పుడు కదా అసలు ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి, కానీ ఊరికే యాంటీబయాటిక్లు రాస్తే ఏమవుతుంది? నిన్ను పురుషకారం అంటే ఏమిటి అంటే అసలు నేనెవరు, అందుకే రమణ మహర్షి చెప్పాడు నేనెవరు అని కనుక్కోరా చాలు అని. అట్లెట్లు కనుక్కుంటామండి? నేనెవరు కనుక్కుంటే నాకేం లాభం? నాకేదో 10 అంతస్తుల మేడ కట్టుకుంటే అంత కన్నా లాటరీ తగిలితే లాభం, ఎవరినన్నా మోసం చేస్తే లాభం, మైనో వైనో ఏం చేసైనా డబ్బులు సంపాదించుకుంటే ఏమిరా డబ్బులు సంపాదించి ఒరే నేను తినగలనా? ఎవడైనా ఆలోచించండి రా, 10 మందిని మోసం చేసి ఇంత డబ్బు సంపాదించి కదా, దానివల్ల ఏమిటి నీకు ప్రయోజనం? చచ్చిన్నాడు ₹1 కూడా నీ ఆ శవం మీద అదేదో ఆ తగలేసే చోట ఒక్క కట్టరు ₹100 కట్ట పడేయచ్చు కదా ఎవడైనా. ఆ కొడుకు అమ్మో ఆ ₹100 ఆ బాపన ఎక్కిస్తే అది మాకే మిగిలితే ఆ బ్రాహ్మడికి ఏం చెప్తారో తెలుసునా? అయ్యా అన్నీ నువ్వే అందులో తెచ్చేసుకో, 10,000 20,000 నీ మొహం పుట్టింది ఎంతో తీసుకో, అన్నీ అందులో తెచ్చుకో, నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియదు. వాడు సంపాదించిన డబ్బులే ఉంటాయి, అది కూడా నువ్వు మిగల్చుకోవాలి. అర్థమైందా? ఎందుకు చేస్తున్నావు ఆ పని? ఆశాపాసము తాకడు నెడుపు. అమ్మవారి చేతిలో ఒక పెద్ద పాశం ఉందట. పాశం అంటే తాడు. ఆ తాడుతో నిన్ను కట్టేసింది. అది కట్టేయబట్టే నువ్వు బద్ధుడివి. బద్ధుడివి కాబట్టి నీకేం కావాలి? బంధ విముక్తి కావాలి. బంధ విముక్తి ఎలా వస్తుంది? నీకు బంధమే లేదని తెలుసుకుంటే వస్తుంది. నాకేం బంధం ఉందిరా, నేనెందుకు బంధించుకున్నా? అయినా అసలు నేను కాదు. ఆ చెస్ బోర్డులో ఏనుగు వాడి ఏనుగు చచ్చిందిరా అంటే ఏనుగు చచ్చానని ఏడుస్తుందే. వాడి రాజే చచ్చాడంటే వాడు ఆడవాడు. ఎందుకని? వాడిని నేను చావనని వాడికి తెలుసు. వీడి భావన ప్రపంచంలో ఈ ఆటలో వీడు నన్ను చచ్చాడు అంటున్నాడు, నేను ఇక్కడే ఉంటా, మళ్ళీ ఆటలో నేను ఇక్కడే వస్తా. వీడు చచ్చి మళ్ళీ సెకండ్ బర్త్ తీసుకున్నాడా? అరే అర్థం చేసుకోండిరా. ఏమిరా మీకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏమో, ఇప్పటికి అర్థమైందేమో, తర్వాత అది నిలబడుతుందో నిలబడదో నాకు తెలియదు. ఏ ప్రపంచం మిథ్య? భావనా ప్రపంచం మిథ్య కదా. భావనా ప్రపంచంతో ఇది అదే మిథ్య అయితే మిథ్యతో తయారైన ఇది ఇంకా మిథ్య. ఇప్పుడు మరి పరమాత్మ నాకు కనపడలేదు అంటున్నావు కదా, అంటే ప్రపంచం కనపడుతోంది పరమాత్మ కనపడటం లేదు అని. ఇప్పుడు నువ్వే పరమాత్మవిరా, నిన్ను నువ్వు కనపడలేదంటే నేనేం చెప్పను రా నీకు సమాధానం? నేను ఎట్లా పరమాత్మనైనాను? వాడెట్లా ఆలోచించాడో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావురా. నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకు ఇంకా ఇవి కావాలి అవి కావాలి. వాసనలన్నీ ఏమిటి? వాసనలన్నీ ఆ వాసనకు అనుకూలంగా నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇంకో జన్మ కావాలనుకున్నావు. వాసన ఎందుకు ఇంకో జన్మ కావాలనుకున్నావు? వాసనను అనుభవించాలని నీ కోరిక. ఇవాళ నేను గుడిసెలో ఉన్నానురా, గుడిసెలో ఉంటే సంతోషమే కదా. ఏదో ఉండడానికి శీత వాత ఆతపాలు లేకుండా నాకు ఉండడానికి భగవంతుడా చెట్టు కింద ఉండకుండా నాకు గుడిసె ఇచ్చాడు, గుడిసెలో నేను ఉన్నాను, హ్యాపీగా గడుపు. లేదండి ఆ భవనంలో ఉన్నవాడు ఎంత బాగున్నాడు, వాడు ఎంత హ్యాపీ, వాడు ఎంత ఏడుస్తున్నాడో నీకేం తెలుసు? వాడికి ఇన్కమ్ ట్యాక్సో సేల్స్ ట్యాక్సో వాడికి దొంగవాడు వస్తాడనో వాడి సొమ్ములు దాచుకోలేక వాడు ఎంత చస్తున్నాడో మీకేం తెలుసు? అట్లా కాదండి, అట్లా భవనంలో ఉండాలి అని అనుకున్నావు. మంచిదిరా నాయన, నీకు ఆ భవనంలో పెడతాను. ఆ భవనంలో పెట్టిన తర్వాత అక్కడ ఏమేమి కష్టాలు వస్తాయో అప్పుడు నువ్వు అనుభవిద్దు. కానీ అంటే నీకు ఏది అనుభవించాలని నెక్స్ట్ బర్త్ కావాలనుకుంటున్నావు? అర్థమైందా? అంటే అనుభవమే కదా. అట్లా భగవంతుడు కూడా ఏకహ అనేకో హమస్మి అంటే ఎందుకురా కాదంటావు?
నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదరా, మళ్ళీ జన్మ ఏం కావాలి నీకు? నెక్స్ట్ నువ్వేదో నీ భావన ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో కదా, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉండాలి, నీకు పదగా కదా. అంటే నాకు డబ్బులు లేవు, నాకు చాలా డబ్బులు కావాలి, నేను చాలా గొప్పవాడిగా ఉండాలి. చూడండి, ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్య, ఎన్ని అడుగుతున్నాను రా దేవుణ్ణి కదా. ఇంకా ఆయువు ఇచ్చి నీకేమిట్రా లాభము? ఎన్నేళ్ళు బతికి ఇదే కదా చెయ్యాలి. ఏం చేస్తున్నావురా? ఆహార నిద్ర భయం ఐదునంచ, నిన్న కూడా ఇదే పని చేశాను, ఇవాళ కూడా ఇదే పని చేస్తున్నాను, రేపు కూడా ఇదే పని చేస్తాను. రేపు 24 గంటలే, ఇవాళ 24 గంటలే, ఎల్లుండి కూడా 24 గంటలే, ఎల్లుండి కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఎల్లుండి కూడా అన్నం తింటా, ఎల్లుండి కూడా. ఏందిరా మనం చేస్తున్న పని? ఒకసారి ఆలోచించాలి. వైరాగ్యం ఇంకెక్కడ అక్కర్లే. ఒక్కసారి నువ్వు చేస్తున్న పని నువ్వు ఆలోచించుకో. నువ్వు అది కాకుండా ఏం చేస్తున్నావు అంటే, ఈ ప్రపంచంలోకి వచ్చి ఇదే నువ్వు కాదురా మొర్రో అని చెబుతుంటే, రమణ మహర్షి నేనెవరో తెలుసుకోమని అన్నాడు. నువ్వు అది కాదనుకుని ఇదే నువ్వు కాదంటున్నావు. నీ నాదిని ప్రతి వాడి మీద నేనని వేసి, ఎవరి మీద వేస్తున్నాను? మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రాణం అండి, మా అమ్మాయి కోసం నేను ఏమన్నా చేసేస్తాను, ఏమన్నా చేసేస్తుంది కదా. ఎవడో ఒకడికి ఒక కిడ్నీ పాడైపోయింది, వాడికి చాలా వాడి వైఫ్ అంటేనో వాడు ఏదో ప్రేమ, వాడు ఏదన్నా పాడైపోతే నేను ఇస్తాను అని అనడు. డాక్టర్ గారు ఎవడన్నా డోనార్ దొరుకుతాడేమో చూడండి, వాడికి ఇవ్వండి కదా అంటున్నారా? అంటారు లేదా? ఏ నువ్వెందుకు ఇవ్వకూడదు అంటే, నీవు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఒరే నాయన, నీకోసం నీ మీద నీకు చాలా ప్రేమరా, నీకోసమే వీళ్ళందరినీ కూర్చుకున్నావు. అదేమో నిజం. నా కోసం నేను ఎక్కడ మర్చిపోతానో ఈ పాఠమని మిమ్మల్ని అందరినీ కూర్చుకుంటే బాగా మిమ్మల్ని తిడుతూ రోజు చెప్పచ్చు. చెప్తే ఏమవుతుందిరా అంటే, నేనది జ్ఞాపకంలో పెట్టుకుంటా, లేకపోతే ఈ టైం నాకు ఇంకేదో వస్తే వాళ్ళ అమ్మలక్కల కబుర్లన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే నాకు ప్రయోజనం లేదు. ఆ రకంగా మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకు హెల్ప్ చేస్తున్నామంటే, నా చేత తిట్లు తింటున్నారు కదా. అట్లా తిట్లు తిని నన్ను సాధన చేసుకోవడానికి ఉపయోగపడుతున్నారు మీరందరూ. కాబట్టి గురువు మీ స్వరూపంలో నా దగ్గరికి వచ్చి నన్ను సాధన చేయిస్తున్నాడు ఆయన కూర్చోబెట్టి. ఏం సాధన చేయించాడయ్యా అంటే, నీకు ఒకసారి ఒకటి తెలిసి ఉండొచ్చు, దాన్నే వీళ్ళ క్లారిటీ ఇవ్వడం కోసం ఇంకా చెప్పు. ఎన్ని వస్తున్నాయో చూడండి మీరు. నాకు తెలిసిన నాడు ఒకటే తెలిసి ఉంటుంది, మీకు చెప్తుంటే ఎన్ని వస్తాయో మీరే అర్థం చేసుకుంటారు. మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్కళ్ళు మీ గంటన్నర టైం నాకు ఇచ్చేస్తున్నారు. నాకు టైం లేదు అంటుంటే చూడు నాకు ఎంత టైం ఇస్తున్నారో మీరు. ఇప్పుడు ఈశ్వరుడు కర్మ ఏమిటో అర్థమైంది. ఆ కర్మని యాజ్ ఇట్ ఈజ్ మనం అనుభవించేసామంటే మనం దాన్ని మార్చడానికి ప్రయత్నించవాకండి. మరి పురుషకారం ఏమిటండి? పురుషకారం చేయమన్నారు కదా. పురుషకారం అంటే ఏమిటి? పురుష ప్రయత్నం. దానికి ఏం చెప్తా? ఉద్యోగనం ఉపైతి లక్ష్మీ దైవేనమేతి కా పురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్త్య యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష అంటాడు. ఒరే నాయన, దేవుడు ఏదో చేస్తాడని కూర్చోవాకురా, నువ్వేదన్నా ప్రయత్నం చేయరా. యత్నే కృతే, ప్రయత్నం చేస్తే అది ఫలించకపోతే కోత్ర దోష, నీ తప్పే ఉంది, ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేసి ఫలించకపోతే నష్టం లేదు కదా. ప్రయత్నమే చేయకుండా కూర్చోవడం కంటే ప్రయత్నం చెయ్యి. ఏం ప్రయత్నం చెయ్యాలి?
డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయమంటావా, పెళ్ళాన్ని మంచి అందమైన భార్యను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఉన్న భార్యను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా? ఉన్న భార్యను నిలబెట్టుకోవడం అంటే ఒరే నువ్వు సంపాదించి అన్నం పెట్టకపోతే అది రేపే వదిలిపెట్టి పోతుందిరా, ఎందుకు చేసుకున్నామని అడుగుతుంది కదా. అందుకని నువ్వు ఏమన్నా తప్పు చెయ్యి, లేకపోతే ఎందుకురా కల్తీలు చేసి ఇట్లా వ్యాపారాల్లో డబ్బులు సంపాదించడం, ఇంకా సంపాదించి ఏం చేయాలరా, ఎక్స్ట్రా లాభం వచ్చిందండి ఈ సంవత్సరం నాకు ఇన్ని కోట్లు లాభం వచ్చింది, అయితే అమ్మాయి మనం డీవీఆర్కి పోదాం పదా, అక్కడ మంచి డైమండ్ నగలు మా భార్యకి 14 కోట్లు పెట్టి నెక్లెస్ కొన్నానండి. ఎందుకు నాయన, నీ భార్య చచ్చిపోతే దాన్ని వెంట పెట్టి పంపిస్తావా? ఆలోచించండి రా. అయితే నా భార్యకి అన్నం పెట్టదంటారా, మీ భార్యను అన్నం పెట్టండి, బాగా ప్రేమగా చూసుకోండి, నేను వద్దని చెప్పలే, కానీ నా భార్య అని చూడబాకు. ఒక సాటి వ్యక్తికి మనం ఏమి హెల్ప్ చేయాలో అవి చెయ్యండి. అంటే భౌతిక ప్రపంచంలో అన్నీ చెయ్యి, దాన్ని ఏమంటామంటే డ్యూటీ లాగా చెయ్యి. ఎందుకంటే మీరిద్దరూ నాటకంలో నటించడానికి వచ్చారు. అరుణ్ గోవిల్ రాముడుగా నటించడానికి వచ్చాడు. ఆ స్టేజ్ మీద ఉన్నంత వరకు ఆమె వాడి భార్య, నిజంగా వాడి భార్య కాదు. అందుకని నీ లిమిట్స్లో నువ్వు ఉండి దాన్ని భార్యగా అనుకో. నువ్వు నా భార్య, నేను కొట్టుకుంటే నీకేమి, నా భార్య కదా, నేను అన్నం పెడుతున్నాను, నేను చావగొడతాను, దేవుడు కూడా అట్లాగే మనం నేను రా నీకు పోషిస్తున్నాను, నిన్ను కూడా చావగొడతానని వీడు. ఆలోచించండి, అద్వైతం తెలిస్తే ఎంత ఆనందం ఉంటుందో. నేనైతే ఆనందపడుతున్నాను రా, అది మీకు చేతనైనంత పంచుతున్నాను. మరి మీరు అది అనుభవిస్తే అర్థమైతేనే ఆనందం వస్తుంది, లేకపోతే రాదు కదా. లేకపోతే ఏమనిపిస్తుందంటే అమ్మగారు పెళ్ళాన్ని ప్రేమగా చూడొద్దన్నారు, పిల్లల్ని అసలే చూడొద్దన్నారు, డబ్బులు సంపాదించొద్దన్నారు. నేను సంపాదించొద్దని చెప్పలేదురా, అతిగా సంపాదించొద్దంటున్నా, అది చాలు కదా. నేనండి ఇంకా మనం పాఠం చెప్పుకుందాం, అమ్మో అయిపోతుంది. ఏకం విజ్ఞానేన వచ్చింది కదా, అందరికీ తెలిసింది కదా. స్వార్థం ఎందుకు వద్దు అంటే, స్వార్థం అంటే అర్థం ఏమిటో చెప్తాను. స్వార్థం అంటే ఇది నేను అనుకుంటే దీనికి బెనిఫిట్స్ వచ్చేవన్నీ స్వార్థమే. దీనికి ఏది బెనిఫిట్ వస్తుందో అది స్వార్థం. ఎంత బెనిఫిట్ అంటే, ఇవాళ నేను అలంపూర్కి వెళ్ళొచ్చా ఇందాకే. మామూలుగా అయితే నేను రెస్ట్ తీసుకోవాలండి, ఇప్పుడు వెళ్ళొచ్చేసాను పొద్దున్నుంచి, ఇప్పుడు నేను పాఠం చెప్పను అంటే ఎందుకంటున్నావు అంటే, నీకు రెస్ట్ ఎందుకు కావాలి, నా శరీరం ఏమైపోతుందో అంటే నీకు ఇంకా దేహభ్రాంతి ఉందా? అయిపోతే పోనీ, దాని పని అయిపోతే అది పోతుంది, పని అయిపోకపోతే పోదు అని చెప్పేశాడు కదా ముందే. నువ్వు ఎంత కష్టపెట్టినా. మరి స్వార్థం ఏమిటి, నాకేమవుతుందో అన్నదే. అర్థమైందా? నీకేం కాదు, కానీ నాకేమవుతుందో అంటే ఖచ్చితంగా నీకు అవ్వాలి. ఎందుకంటే నువ్వు పరమాత్మవిరా కదా. భావనా ప్రపంచం మీకు అందరికీ అర్థమైంది. భావనా ప్రపంచాన్ని భౌతిక ప్రపంచం మీద వేశాం. ఏమో అందరికీ తెలిసింది, చాలా సంతోషంగా. అది మిథ్య, అది ఆభాస. ఒక ఆభాస సృష్టించింది ఆభాస కాదా, ఇది కూడా ఆభాసే. మరి ఇక్కడ పరమాత్మ నాకు కనపడలేదండి, అక్కడ పరమాత్మ సరే అద్దం మీద పడ్డ బొమ్మ, అందులో ఒక్కొక్క అద్దం తీసుకుంది అని. ఆ అద్దం మొత్తం ఈ అద్దం, ఆ అద్దంలో పడ్డ ప్రతిబింబమే. ఏది అక్కడ ఏమేమి ఉన్నాయో ఆ బృహద్దర్పణంలో ఉమ ఉంది, ఆ బృహద్దర్పణంలో మాధురి ఉంది, ఆ బృహద్దర్పణంలో ఆ మధ్యలో పరమాత్మ ప్రజ్ఞ ఉంది. అది ఇక్కడ కూడా అట్లే ఉంది. అద్దం మీద పడ్డ బొమ్మ రిఫ్లెక్ట్ అయితే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఈ పరమాత్మ ప్రపంచం ఇద్దరు కనపడ్డారా, మీకు కనపడలేదా?
అక్కడ నాకు పరమాత్మగా కనపడలేదు కదండి, ఖాళీగా కనపడుతుంటే మీరు అక్కడ పరమాత్మ అంటున్నారు అంటే, ఒరే ఇక్కడ అద్దం పెడితే ఇది బొమ్మ పడిందిరా, అక్కడ కూడా ఒక అద్దం పెట్టి అక్కడ పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు పరమాత్మ ప్రపంచం కనపడ్డాయా కనపడలేదా కదా? వాడు ఏమడిగాడు? బంగారము నగ నాకు ఎదురుగా కనపడుతున్నాయి, ఇప్పుడు బంగారము నగ మీకు కనపడలేదా? నగ ఉమ, నగ రుతిక, నగ కాత్యాయిని కదా. దాని చుట్టూ అంటే ఆకాశంలో కుండ ఉందా, కుండలో ఆకాశం ఉందా? ఆకాశంలో కుండ ఉంది కాబట్టి కుండలోకి కూడా ఆకాశం వచ్చింది, ఖాళీ లేదు. అందుకని ఇందుగరడందు లేడని సందేహము వలదు. చక్రి, చక్రి అంటే విష్ణువు కదండి, మళ్ళీ చక్రి అన్నారు కదా. కాదు, గుండ్రగా ఉండేవాడు. గుండ్రగా ఉండేవాడంటే ఏమిటి? అది కిందది పైకి, పైది కిందికి వస్తాయి. నువ్వు కష్ట సుఖాలు అనే ద్వంద్వాలు అంటున్నావు. నీ ద్వంద్వాలు ఎవరికైనా చూడండి రా, మీరు చాలా కష్టపడేవాడిని ఒకటి దగ్గరికి వెళ్ళండి, ఒరే నాయన నువ్వు జీవితాంతం ముందు నుంచి కష్టపడుతున్నావా, లైఫ్ అంతా నువ్వు కష్టపడ్డావా? ఊరికే చెప్తాడు, నేను చాలా కష్టాలు పడ్డానండి. ఏం కష్టాలు పడలే నువ్వు? కష్టాలు పడ్డది చాలా తక్కువ పీరియడు, సుఖపడింది చాలా ఎక్కువ పీరియడు. అనారోగ్యం వచ్చింది చాలా తక్కువ పీరియడు, ఆరోగ్యంగా ఉన్నది చాలా ఎక్కువ పీరియడ్. నీ వయసులో నువ్వు లెక్కేసుకో. కానీ నీ భావనా ప్రపంచంలో నీకు రోగం వస్తే ఎప్పుడూ నే రోగినే అంటాడు. ఊడి దుంపదిగా ఎప్పుడూ రోగి అయితే ఇన్నాళ్ళు బతకవురా, ఎప్పుడో చచ్చేవాడివి కదురా. వాడు ఎప్పుడూ రోగిట కాదు. నీకు ఎప్పుడూ కష్టాలు వస్తున్నాయంటే నీకు ఎప్పుడు కష్టాలు రాలేవు. ఒకప్పుడు వచ్చినాయి, రావాలి కూడా. ఎందుకంటే అసలు రాకుండా సుఖంగా ఎట్లుంటాడు రా కదా. ఎప్పుడు పగలే ఉంటుందనుకో, లండన్లో అర్ధగంట రాత్రి వస్తుంది, అంటే 11:30 వరకు వెలుతురు ఉంటుంది ఒక సీజన్లో. మళ్ళీ 12 అయినప్పటి నుంచి వెలుతురు వస్తుంది, సూర్యోదయం అయిపోతుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు? రాము అయితే ఆఫీస్ నుంచి వచ్చి 5 గంటలకు ఆఫీస్ అయిపోతుందో వస్తాడు, అప్పుడు క్రికెట్ మ్యాచ్కి పోయేవాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడూ వెలుతురే ఉందనుకో, చీకటి సృష్టించుకుని పడుకుంటారు. పెద్ద పెద్ద కర్టెన్స్ వేసేసుకొని రాత్రిని తయారు చేసుకుంటారు వాళ్ళు. అందుకని మనిషి ఎప్పుడూ కూడా సుఖాలే ఉంటే వాడు మానసికంగా దెబ్బతింటాడని వాడు కష్టాలు సృష్టించుకుంటాడు. అర్థమైందా? సరే, ఇంకా వినండి. మీకు భౌతిక ప్రపంచం, భావనా ప్రపంచం తెలిసింది. మన రిలేషన్స్ అన్నీ భావనా ప్రపంచమే. మనం చేసే పూజలన్నీ భావనా ప్రపంచమే, నిజంగా కాదు. మీరు భావిస్తున్నారు, మీ శక్తిని వాడి మీద పెట్టారు. లేకపోతే పసుపు గౌరమ్మ మీకు దేవుడు ఎట్లయింది? ఇందాకటి దాకా నా డబ్బాలో ఉన్నది పసుపు, దాన్ని ఇన్ని నీళ్లు కలిపి ఇక్కడ పెట్టాను, దీన్నేమో నేను అమ్మవారంట గౌరమ్మ దండం పెట్టు. అది గౌరమ్మ ఎట్లయింది? నాస్తికులు అదే అడుగుతున్నారు నిన్ను. నీ భావనలో దాన్ని గౌరమ్మ అనుకున్నావు, నీ భావనలో వీడిని భర్త అనుకున్నావు, నీ భావనలో ఇది నా భార్య అనుకున్నావు. నిజంగా నువ్వు భర్త భార్య కాదు. ఎప్పుడు భావనలో చేస్తున్నావో అది వేషం అని గుర్తుపెట్టుకో. ఒరిజినల్గా నువ్వు పరమాత్మవి. భౌతిక ప్రపంచం, భావనా ప్రపంచం మీకు అర్థమైతే మీకు అస్సలు వాంట్స్ ఉండవు. వాంట్స్ ఎప్పుడు ఉండవో వాసన క్షయం అవుతుంది. వాసన క్షయం అంటే వాసన వచ్చింది అంటే, కోరుకోవాలి అంటే, అమ్మో ఈ కోరుకుంటేనే మళ్ళీ జన్మకెత్తాలి, నాకెందుకు ఎదగోవాలా అని అనిపిస్తుందా అనిపించదా? మరి వాసన క్షయం అదే కదా. ఎప్పుడు అది కలుగుతుంది? తత్వజ్ఞానం కలిగితే కలుగుతుంది. తత్వజ్ఞానం అంటే ఏమిటి? వాడు నేను ఒకటే, వాడే నేను రా అని నీకు కలిగితే. మరి మనోనాశం ఎప్పుడైపోతుంది? మనస్సే కదా ఆలోచించేది. మనస్సు నాశనం కావాలంటే, మనస్సు నాశనం అయితే నేను పిచ్చోడిని అయిపోతా, నాకు కనపడదు, నాకేం తెలియదు. మరి మనస్సు నాశనం అన్నారు కదండి. మనోనాశము, వాసనాక్షయము, తత్వజ్ఞానము ఇవన్నీ అట్ ఏ టైం కలగాలంటున్నారు కదా. మనస్సు నాశనం కాదురా, మనస్సు కూడా ఆభాసేరా, నిజంగా మనస్సు లేదు, అది బ్రహ్మమేరా
కదా. బ్రహ్మమేరా అంటే బ్రహ్మములోని శక్తి. ఎందుకంటే ఏ వస్తువైనా దాని శక్తితోనే కదా పనిచేస్తోంది. నా జ్ఞానమే కదమ్మా. దృగస్థి దృశ్యం నాస్తి. మళ్ళీ దృశ్యం మీకు మనస్సు, దృక్కు మీ జ్ఞానం. జ్ఞానం మనస్సు మీద పడి అది పనిచేస్తోంది. అర్థమవుతోందా కదా. కాబట్టి మనోనాశం. మనోనాశం అంటే ఏమిటి? మనస్సు అనేది అస్సలు లేదు. దృశ్యం ఎట్లా నశిస్తోందో దృక్కే ఉంటుందో. ఎందుకంటే ఆ కుర్చీ మీద ఈ లైట్ పడి కుర్చీ కనపడుతోంది అంటున్నావు నువ్వు, కానీ లైటే కనపడుతోంది నీకు. నువ్వు లైట్నే చూస్తున్నావు, కుర్చీగా చూస్తున్నావు కదా. ఇది చూడండి, మీ దృక్కస్తి దృశ్యం నాస్తి. అర్థమైందా? ఇప్పుడు భౌతిక ప్రపంచం సద్విశేషమే అంటే అష్టవిధ ప్రకృతులతో చేయబడింది. ఇది వాస్తవమైన సద్విశేషమే అనుకుంటే నగలే బంగారమైనట్లు ఆత్మే అష్టవిధ ప్రకృతులుగా కనబడుతోంది. భౌతిక జగత్తు థింగ్స్, ఇది ప్రతిబింబం, ఇది ఆభాస. వీడు తయారు చేసింది క్రియేషన్. క్రియేటర్ లేకపోతే క్రియేషన్ ఉండడానికి వీల్లేదు. ఒక క్రియేటర్ ఉండాలి. క్రియేటర్ ఎవరు అంటే పరమాత్మే. మనం క్రియేటర్ ఎవరంటే బ్రహ్మ అంటాం. బ్రహ్మ క్రియేట్ చేశాడు, విష్ణువు పోషిస్తున్నాడు అంటాం. కాదు కాదు, నీవే విష్ణువి, నీవే బ్రహ్మవి. ఎందుకని నేను బ్రహ్మనండి? నీ చిన్న అద్దం పెట్టుకుని చిన్న అద్దంలో పడ్డదాన్ని నేను అని అనుకుంటున్నావు. నువ్వు క్రియేట్ చేసుకున్నావురా దీన్ని. దాని ప్రకారం నువ్వు శరీరాన్ని తయారు చేసుకున్నావు. ఎవడి శరీరాన్ని వాడే తయారు చేసుకున్నాడు అమ్మ కడుపులో. అర్థమైందా? అమ్మ కడుపులోని ఎందుకంటున్నాడంటే కోపం వస్తే ఒక కప్పు టీ కావడానికి ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో అంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కోపం రాకూడదు. మనం ఏమనుకుంటున్నామంటే నువ్వే క్రియేటర్వి, నేనెందుకు క్రియేటర్నైనాను? నా అద్దం నేను పెట్టుకోబట్టి కదరా. అద్దం పెట్టుకుని ఆ అద్దంలో పడ్డవాణ్ణి నేను అని నువ్వు అనుకోబట్టి కదా ఈ శరీరం తయారైంది. లేకపోతే కాదు కదా. కదా, ఎవడి శరీరానికి వాడి బుద్ధి దర్పణమే. బుద్ధే చెప్తోంది నీకు నీవెవరో. ఎవడికి వాడికి నేనెవరు అని ప్రశ్న వేసుకోండి. ఇది నేను అని అదే చెప్తుంది. ఎవరు? నీ బుద్ధే. నీ బుద్ధిలో నీ భావనా ప్రపంచంలో ఈ శరీరాన్ని నాది అని అంటూనే నేనంటున్నది. అది కదా ఫండమెంటల్లో. నువ్వు నాది అంటావు. చిన్నపిల్లవాడిని అడిగినా కూడా నాది అనే అంటాడు. నాది అని మళ్ళీ ఆ మొత్తం కలిసి నేను. ఆ క్రియేషన్ నీదే. దీన్ని నేను అని క్రియేట్ చేసిన వాడివి నువ్వు. అర్థమైందా? అందుకని ఒక క్రియేటర్ లేకుండా క్రియేషన్ ఉండడానికి వీల్లేదు. ఆ క్రియేటర్వి నీవే. కాబట్టి నీవే బ్రహ్మవి, నీవే విష్ణువి. ఎందుకంటే రోజు ఈ శరీరాన్ని ఎవడు పోషిస్తున్నాడు? నీవు కదా పోషిస్తున్నావు. నేనంటే దీనికి అన్నం పెట్టుతున్నది ఎవడురా? నేనే పెడుతున్నా కదా. పెట్టబట్టి కదా ఇది పెరుగుతోంది. ఈ శరీరం పెరిగింది దేనివల్ల పెరిగింది? ఆహారం. ఆ నేనెవరు? ఆ జీవుడు అనేవాడు. ఆ జీవుడు అనేవాడు అన్నం పెడుతున్నాడని మీరు ఎట్లా చెప్తారండి అని అడుగు. వెంటనే ఆలోచించు. నీ జ్ఞానం ఇది అన్నం, ఇది కలుపుకో, ఇది కూర, ఇది కారం, ఇది తింటే నీకు కష్టం, ఇది ఉప్పు, ఉప్పగా ఉంది, నీకు తింటే బీపీ పెరుగుతుంది. ఇవన్నీ ఎవడు చెబుతున్నాడు? నీ జ్ఞానం చెప్తోంది. కాబట్టి నీ జ్ఞానం దీనికి పెడుతోంది. తినద్దు, తిను అని ఎవరు చెప్తున్నారు? నీ జ్ఞానమే చెప్తోంది. అంటే నీ జ్ఞానం చెప్పి నీ శరీరాన్ని పోషిస్తున్నది. అది విష్ణువు. ఈ శరీరాన్ని ఇంకో విష్ణువు ఎవడో వచ్చి పోషించడు. అందుకే అద్వైతులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు. మరి ఎవరున్నారండి? ఒక్కడే ఉన్నాడు, అది నేనే కదా. అది నీవేనని, నువ్వు విష్ణువి, బ్రహ్మవి, మహేశ్వరుడు అంతా నువ్వేనని తెలియడానికి ఎవడికన్నా చూడండి
ఎవడికి వాడు నేను చచ్చిపోతున్నాను అని అనుకోకపోతే వాడు చావడు. చచ్చేవాడి దగ్గరికి మా గురుదేవుడు మమ్మల్ని పంపించేవాళ్ళు. అంటే ఇంకా కాసేపటికి చస్తాడన్న వాడిని అక్కడ పెడతారు హాస్పిటల్లో కదా, అక్కడికి మనం వీళ్ళు వెళ్ళమనేవారు మా గురుదేవుడు. అక్కడికి వెళ్ళి తాత ఏమైంది నీకు? ఏం లేదమ్మా ఇంకా చచ్చిపోతున్నా అంటాడు. ఊరికే ఏమైంది తాత బాగున్నావా అని అడిగితే ఏం బాగులేమ్మా ఇంకా చచ్చిపోతున్నానని నీ నోటితో నువ్వు అనకపోతే, ఆ నోటితో అంటానికి నీకు ఉండదేమో, భావించకపోతే నువ్వు చావు. ప్రతివాడు నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకున్నాడు అనుకో, వాడు చావుడు, వాడు చస్తున్నా. వెళ్ళి అడిగిరండిరా, నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ అబద్ధం కాదు, మీరు వెళ్ళి అడిగిరండి మీకు తెలుస్తుంది. ఇది జగత్తులోని ఒక అమ్మాయిని చూశాను, అది నా కోడలు. భౌతిక ప్రపంచంలో ఒక క్రియ తయారవుతుంది, అది చూసిన ప్రతివాడి హృదయంలో దాని ప్రతిబింబం ఏర్పడుతుంది. నామంగా ఉన్నప్పుడు వస్తువు నా మనోగతమైంది, ప్రతిబింబం ఐడియా బింబం అయితే థింగ్ ప్రతిబింబం అవుతుంది, అంతే కదా, మనకు తెలిసిన విషయమే. అంటే వాడి మనస్సులో ఒక ఐడియా రావాలి, ఎవడి మనస్సులో? కంసాలి వాడి మనస్సులో. అది వెంటనే బంగారం మీద వాడు వేసి దాన్ని అనాలి. ఏది ప్రతిబింబమో ఏది బింబమో నువ్వు చెప్పలేవు, ఎవడు చెప్పగలడు? ఎవడు దాని గురించి విచారణ చేశాడో వాడు చెప్పగలడు కదా. ఇప్పుడు చూడండి, మనకి ఫోటో ఉంది కదమ్మా, ఫోటోలు తీస్తారు కదా, ఎవరు పెళ్ళికి వెళ్ళాము, ఆ పెళ్ళిలో వాళ్ళందరూ ఫోటోలు తీస్తూ మన ఫోటోలు కూడా తీసేశారు. అంటే మన ఇండివిజువల్ ఫోటో కాదు, వాళ్ళందరిలో గ్రూప్ ఫోటో తీసి మళ్ళీ ఓ 10 రోజుల తర్వాత ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం. ఇదిగో అండి మా ఆల్బమ్ వచ్చింది, ఇదిగో చూడండి అని ఇస్తారు. వాళ్ళు ఆల్బమ్ ఇచ్చింది ఎందుకంటే ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడడం కోసం. వాళ్ళనే మెయిన్గా బొమ్మలేస్తారు. ఎవరివి? మనం ఏం చూస్తామో ఎవరికి వాళ్ళు ఆలోచన. నేను ఆ పెళ్ళిలో ఎక్కడున్నాను, ఎందుకు చూస్తున్నావు? బింబానికి ఎప్పుడు ప్రతిబింబాన్ని చూసుకోవడం ఇష్టం, అందుకే అద్దంలో మొహం చూసుకుంటాం. మన మొహం ఎట్లుందో మనకు తెలీదు కదా, ఎందుకు అద్దంలో చూసుకోవడం? చెప్పండిరా. ఏమిరా, అద్దంలో కూడా ఈ యాంగిల్లో ఎట్లుంటా, ఇక్కడ కాస్త పౌడర్ పూసుకుంటే ఎట్లుంటా, ఓరి పిచ్చివాడా ఆలోచించరా. వైరాగ్యం అట్లే వస్తుంది, లేకపోతే రాదు. ఏది బింబమో ఏది ప్రతిబింబమో కదా, అది ప్రతిబింబం కూడా నా బింబం అంతే. మొదటి నేను లేకపోతే ఆభాసకు అవకాశమే లేదు. ఆ నేను సచ్చిత్తులే, అది యథార్థం, అది సత్యం, ఇది మిథ్య. బ్రహ్మ సత్యం అన్నాడు, జగత్తు మిథ్య. కనిపించని బ్రహ్మ సత్యం, కనిపించే జగత్తు మిథ్య కదా. కనిపించని బ్రహ్మ సత్యం, అందుకే దేవుడు కనిపించడు, సత్యం కనిపించదు. అబద్ధం అంతా ఊరంతా ప్రయాణం చేసి వస్తుంది. అంత ఊరంతా ప్రయాణం చేసిన అబద్ధం సత్యం బయటపడగానే ఆ మొత్తం చచ్చిపోతుంది. అర్థమైందా? అట్లా అనేకో అహమస్మి అన్నావే, ఈ అనేకం ఏకం తెలిస్తే అనేకం పోతుంది, అంత పోతుంది. అబద్ధం ఎంతమందికి విన్నా నిజం, ఒక్క నిజం అన్ని అబద్ధాలని తీసి క్యాన్సిల్ చేసి పారేస్తుంది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్న ఉపనిషత్ వాక్యం ఇదే. సత్సామాన్యంగా జగత్తును, చిత్సామాన్యంగా జీవుణ్ణి చూడగలిగితే ఆ రెండూ కలిసిన సచ్చిత్తులు నీవే అవుతావు. అప్పుడు నన్ను ఏం చేయమంటారండి అంటే కంక్లూజన్ చెప్తున్నాడు. సత్సామాన్యంగా జగత్తును చూడు. సత్సామాన్యంగా అంటే ఇది సత్తే, అది సత్తే, అది సత్తే. అది పార్వతి కాదు. పార్వతి అన్నది
వాళ్ళ అమ్మ నాన్న భావన ప్రపంచంలో దాని పేరు. సత్ అన్నది పార్వతి ఆభాస, సత్తు సత్యం. ఈ ప్రపంచమంతా సత్తుగా చూడు, చూస్తున్న నేను చిత్తుగా చూడు. అంటే వాడు చిత్తు కాదా అండి? చిత్తు నీకు కనపడడు కదా. అర్థమవుతుందా? నీ సత్తే కనపడుతుంది కదరా. మీరందరూ నన్ను ఎవరుగా చూస్తున్నారు? చిత్తుగా చూస్తున్నారా? అది జగత్తునంతా సత్తుగా చూడు, నిన్ను చిత్తుగా చూడు. ఏమ్మా? సత్సామాన్యంగా జగత్తును, సత్సామాన్యం సద్విశేషంగా చూడబాకు. సత్సామాన్యంగా చూడటం అంటే ఉమా సత్తే కావాలి, మాధురి సత్తే కావాలి. రెండు సత్తులు ఉండవు కాబట్టి రెండు సత్తులు కలిసి ఒక సత్తే. అంటే ఏమిటి? దీని పంచభూతాలు, దాని పంచభూతాలు, వాడి పంచభూతాలు, అందరి పంచభూతాలు ఒక సత్తు. వాటిని గుర్తిస్తున్న నేను ఒక చిత్తు. విశేషంగా చూడబాకు, సామాన్యంగా చూడు. రెండూ కలిసిన సచ్చిత్తులు నువ్వే అవుతావు. రెండూ కలిసిన సచ్చిత్తులు, ఇదిగో నా సత్తు, నా చిత్తు, నేనే అవుతా. నా జ్ఞానం కాదు, నా విశేషం కాదు. జగత్తును మాత్రమే సత్సామాన్యంగా చూస్తే నీవు ఈశ్వరుడవు, సాక్షివి. జగత్తునంతా సామాన్యంగా చూస్తే నేను ఈశ్వరున్నవాలి, నేను విశేషాన్ని కాకూడదు కదా. విశేషం అంటే జీవుడు అవుతాడు. కర్మను కలుపుకొని చూస్తే నువ్వు జీవుడివి. కర్మ కలుపుకోకపోతే నువ్వు ఈశ్వరుడు. మీకు ఇప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి, ఈ స్టేట్మెంట్ అన్నీ. కర్మను కలుపుకోకుండా చూస్తే నువ్వు అవతారానివి, అయినా పూర్ణుడవు కావు. కర్మ కలుపుకోకుండా, కర్మతో ఉంటే నువ్వు జీవుడివి. కర్మ అంటే ఏమిటి? నీ అర్థంలో పడ్డది, అది అనుభవించేదే నీ కర్మ. అది నువ్వు లేకపోతే, కర్మ లేకుండా ఉంటే, అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు, అర్జున నీకు అన్ని జన్మలు తెలుసు, నాకు అన్ని జన్మలు తెలుసు, నీకు నీ జన్మలు తెలియవు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప అంటాడు. నీకు తెలియదురా నాయన, నాకు తెలుసురా అంటాడు. అంటే కర్మ వీడికి బంధించటం లేదు, వాడికి బంధిస్తోంది. ఎవడికి బంధిస్తోంది? ఎవడు జీవుడు అనుకుంటే వాడికి. అర్జునుడు మనమే కదా. కృష్ణుడికి కర్మ లేదు, వాడిని అవతారం అంటున్నాం. అవతారము అంటే పైనుంచి కిందికి దిగి వచ్చాడు వాడు రాముడు. అంతే. రాముడు దేవుడని దండాలు పెడుతుంటే నాకు రాముడి గుడి కట్టించేశాను, నాకేం కాదు, నాకు కాదు నాయన. రాముడు అవతారం. ఎందుకంటే తన ధర్మం ఎట్లా ఉందో ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలో రాముడు ఆచరించి చూపించాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమే ఒక విగ్రహం అయితే ఎట్లుంటాడో రాముడు అట్లుంటాడు. అంటే ఏ ఏ సిచ్యుయేషన్స్లో ఎలా ప్రవర్తించాలో రాముడు చూపెట్టాడు. అంతేగాని రాముడికి దండం పెట్టమని చెప్పలే. నువ్వు కూడా అట్లా ఉండరా, నువ్వు అట్లా ఉంటే రామభక్తుడివి, లేకపోతే నువ్వు మామూలు మనిషివి. రాముడికి పూజ చేసినంత మాత్రాన రాముడు కావు. దాన్ని అవతారం. కర్మ నాకు తెలుసు అన్నవాడు అవతారము, కర్మను నేను అనుభవిస్తున్నాను అన్నవాడు జీవుడు కదా. మరి మనం చూసుకోండి. చిత్సామాన్యాన్ని గ్రహించి అహం బ్రహ్మాస్మి అన్నా నీవు పూర్ణుడివి కాదు. నేను మాత్రం బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు పూర్ణుడివి కాదు. మరి ఏం చెయ్యాలండి? మీరు తత్వమసి మహావాక్యం చెప్పారు, అది నీవు అని మీరే కదా చెప్పారు. నన్ను అహం బ్రహ్మాస్మి అనమని కూడా మీరే కదా చెప్పారు, నేను బ్రహ్మను కదా అని అంటే కాదుగా నాయన. త్వం తదసి. బంగారం గొలుసయింది అంటే బంగారం కోలారులో ఇంకా చాలా ఉంది, అదంతా గొలుసు కాలే. ఈ గొలుసు బంగారమే. తత్తు త్వమసి అని నీకు బోధ చేసి త్వం తదసి అని నేర్పిస్తాడు గురువు. అది ఫైనల్. త్వం తదసి, నీవు అదే. అది నీవైతివి అన్నదానికి నీవు అదైతివి అన్నదానికి తేడా ఉంది కదా. అదేమిటి అంటే అది పరమాత్మ. నువ్వు పరమాత్మ అయినావు,
పరమాత్మ నీవైనావు అంటే పరమాత్మ వాడు గాలే, వీడు గాలే కదా, తేడా తెలిసిందా? కాబట్టి తత్వమసి మహావాక్యం కంటే పెద్దది త్వం తదసి. త్వం తదసి అనే మహావాక్యం నీకు అనుభవంలోకి రావాలి. ఎవడైనా నాకు అహం బ్రహ్మాస్మి తెలుసండి, తత్వమసి తెలుసండి, ప్రజ్ఞానం బ్రహ్మ తెలుసండి, అయమాత్మ బ్రహ్మ కూడా తెలుసండి, 4 మహావాక్యాలు తెలిస్తే నన్ను పూర్ణుడు అనేశారు. కాదు నాయన, నువ్వు పూర్ణుడివైనా వీళ్ళంతా పూర్ణుడు కాకుండా మిగిలి ఉన్నారు. అప్పుడు నువ్వు పూర్ణుడు కాదు, నువ్వు ముక్కవైతావు కదా. అవునా? వీళ్ళందరూ మరి నాకు తెలిస్తే వాళ్ళందరికీ కూడా తెలియాలి కదండి. నేను సచ్చిత్తులైతే వాళ్ళు కూడా సచ్చిత్తులే కదా. వాళ్ళు సచ్చిత్తులని వాళ్ళు తెలుసుకుంటే కదా, వాళ్ళు తెలుసుకోకపోతే కావడానికి వీల్లేదు. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనగలిగే స్థితికి అప్పుడు వస్తావు. అది నీ కలలో నీకు అనుభవమే. కల కన్నంతసేపు భావనా ప్రపంచాన్ని సత్యంగా భావించే నీవు మెళకువ రాగానే కల నీలో లయం చేసుకున్నట్లు అర్థమైంది కదా. పుస్తకం ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. కల్లా అని ఎవ్వరూ చెప్పకపోయినా నీకే ఇది అబద్ధమని తెలుస్తుంది. అట్లా భౌతిక ప్రపంచం అనుభవ కాలంలో సత్యం అనిపించి జ్ఞానం కలగగానే పూర్ణత్వం సిద్ధించగానే ఈ ప్రపంచ సుఖదుఖాలు అనుభవాలు మిథ్య అని నీకే తెలుస్తుంది. కళాబద్ధం అనే ఎవరికి తెలిసింది? నీకే తెలుసు. దృగ్దృశ్యాలు ఏకమైతే నీవు ద్రష్టవే కావు. త్రిపుటి నశించడం కాదు, అలాగే త్రిపుటి రహితుడైన తాను త్రికాలా బాధ్యుడు. అప్పుడు 3 కాలాలు వాడిని ఏం చేయలేవు. త్రిపుటి సంపుటి కావడమే ప్రవిలాపనమైపోవాలి. చూచే దృశ్యం ఉంటే నువ్వు ద్రష్టవవుతావు. నాకు కొడుకుంటే నేను అమ్మనవుతాను, లేకపోతే నేను అమ్మను కాను, అమ్మాయిని. ఇది పూర్ణానుభవం. ఇదే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఇది తెలిస్తే ఈ ప్రపంచం మిథ్య అని ఊరికే ఇదివరకు ఒక క్రియేటరు ఒక క్రియేషన్ ఉంటే మిథ్య అంతవరకే తెలుసు మీకు. ఇప్పుడు నేనే క్రియేటరు, నేనే క్రియేషన్. అర్థమైందా? దానికి దీనికి తేడా తెలిసిందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వో భద్రపరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీరు ఏ పని చేస్తున్నా మీకు మీ భావనా ప్రపంచం గుర్తుకొచ్చిందంటే కదా, మీరెవరో మీకు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని వేరే అనుకోకర్లా. ఏ పని చేస్తున్నా ఇది భావననా ఇది భౌతికనా అని ఆలోచించుకోండి, మీకే అర్థమైపోతుంది. చేస్తున్నది ఆ మిథ్యా జగత్తు నాకెందుకురా వెదవగల ఆలోచన వచ్చినప్పుడే దాన్ని ఖండించుకోండి. అప్పుడు వాసనాక్షయం మీకే తెలుస్తుంది. ఎట్లాంటి వాసనాక్షయం అని రేపే నా దగ్గర రావాకండి.